యా హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు నేను మన ఎల్ఎంఎస్ ప్రాజెక్ట్లో ఒక సైన్ ఇన్ ఫంక్షనాలిటీ కంప్లీట్ యూనో ఎండ్ టు ఎండ్ చూపిస్తానండి. సో ఐమ్ జస్ట్ ఎడిటింగ్ ద జీరా టికెట్ హియర్. సో ఈ జీరా టికెట్లో మన స్టోరీ డిస్క్రిప్షన్స్ అన్నీ ఉంటాయి. సో యాక్చువల్గా మనకి వీ హ్యావ్ ఏ మాకప్, డిజైన్ మాకప్ ఉంది. ఓకే, సో ఇట్ సైడ్ ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది అండ్ దిస్ సైడ్ వీ హ్యావ్ లాగిన్ అండ్ సైన్ అప్. దిస్ ఇస్ సైన్ ఇన్ పేజ్. సైన్ అప్ క్లిక్ చేస్తే ఇట్ షుడ్ గో. చూద్దామనండి. సో మనకి యూఐ డిజైనర్స్ ద్వారా మనకి ఈ మాకప్ వస్తుంది. లెట్స్ వెయిట్. సో యూఐ యూఎక్స్ డిజైనర్స్ ద్వారా మనకి ఈ మాకప్ అనేది వస్తుందండి. సో జస్ట్ నేను ఇక్కడ ఎడిట్ చేస్తున్నాను. సో యాజ్ ఏ రిజిస్టర్డ్ యూజర్, ఇక్కడ మనకి రిజిస్టర్ లేదు. యాజ్ ఏ యూజర్, ఓకే, రిజిస్టర్డ్ యూజర్ కాదు. అంటే డిస్క్రిప్షన్ చూడండి, దిస్ ఈజ్ ఫర్ సైన్ అప్ ఫంక్షనాలిటీ. ఆల్రెడీ సైన్ ఇన్కి మనకి ఒక సెపరేట్ టికెట్ ఉంది. సైన్ అప్ ఫంక్షన్ అంటే రిజిస్ట్రేషన్కి సెపరేట్ టికెట్ క్రియేట్ చేస్తాం అనమాట. ఓకే, అది లీడ్స్ కానీ అంటే యాక్చువల్గా ప్రొడక్ట్ మేనేజర్స్ నుంచి ప్రొడక్ట్ ఓనర్స్, ప్రొడక్ట్ మేనేజర్స్ అందరూ డిస్కస్ చేసుకున్నప్పుడు లీడ్ కూడా ఇన్వాల్వ్ అవుతాడు. టెక్నికల్ లీడ్ ఏంటంటే అది పాసిబుల్ అవుతుందా లేదా చెప్తాడనమాట. ఓకే, ఆ పర్టికులర్ ఫంక్షనాలిటీ అనేది. సో నేను ఇక్కడ సైన్ అప్ అని తీసుకున్నా. సైన్ అప్. సో యాజ్ ఎ యూజర్ I want to register a account in the అప్లికేషన్లో మనకి రిజిస్టర్ అయ్యి ఉండాలి, అంటే రిజిస్టర్ అవ్వగలగాలన్నమాట. అటువంటి ఫంక్షనాలిటీ మనం ఇప్పుడు క్రియేట్ చేస్తాం. ఓకే, సో యాక్సెప్టెన్స్ క్రైటీరియా ఏంటంటే సైన్ అప్ ఫామ్ ఆర్ రిజిస్ట్రేషన్ ఫామ్, రిజిస్ట్రేషన్ పేజ్. దేర్ షుడ్ బి ఫీల్డ్స్ ఫర్ ఎంటరింగ్ ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్, ఇంకా ఏమైనా కావాలితే యాడ్ చేయొచ్చండి. పాస్వర్డ్ ఒకటి. ఓకే, ఇంకా ఇక్కడ యాడ్ చేస్తాను. ఫస్ట్ నేమ్స్ తీసుకోవాలి కదా రిజిస్ట్రేషన్ జరిగినప్పుడు. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అనేది తీసుకోవాలి మనం. ఓకే, ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్. ఇంకేమైనా కావాలితే తర్వాత యాడ్ చేద్దామండి. సో వ్యాలిడేషన్, ఫామ్ సబ్మిట్ చేసినప్పుడు మస్ట్ వ్యాలిడేట్ కరెక్ట్ ఈమెయిల్ ఇచ్చాడా లేదా. కరెక్ట్, నేను లాస్ట్ నేమ్కి ఫస్ట్ నేమ్కి పెద్ద ఏం చెక్ చేయట్లేదండి. ఓన్లీ ఫర్ ఈమెయిల్ వ్యాలిడ్ కాదా, పాస్వర్డ్ 6 letters ఉన్నాయా లేదా, మ్యాక్సిమం 8 characters ఉన్నాయా లేవా, అట్లీస్ట్ 8 characters ఉన్నాయా లేవా. ఓకే, సో ఇవన్నీ మనం వ్యాలిడేషన్స్ చేయాలన్నమాట. అంటే మనం టెస్ట్ కేసెస్ కూడా రాసుకోవాలి ఇక్కడ. ఓకే, సో సక్సెస్ఫుల్ రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఇట్ షుడ్ అపాన్ సక్సెస్ఫుల్ రిజిస్ట్రేషన్ ద యూజర్ షుడ్ రీడైరెక్ట్ టు డాష్బోర్డ్ పేజ్ అని ఉంది. నేను ఇక్కడ అంటే లాగిన్ అయితే డాష్బోర్డ్ పేజ్కి ఇవ్వచ్చు, లేదా ఒకవేళ సక్సెస్ఫుల్గా కొన్ని అప్లికేషన్స్ ఎట్లా ఉంటాయంటే రిజిస్టర్ అవ్వగానే ఆటోమేటిక్గా డాష్బోర్డ్ చూపించడం ఆ పర్టికులర్ యూజర్ క్రియేటెడ్ అని, లేదా రిజిస్టర్ అయిన తర్వాత ఆ పర్టికులర్ యూజర్ని మళ్ళీ సైన్ ఇన్ పేజ్కి రీడైరెక్ట్ చేస్తారన్నమాట. దానివల్ల మళ్ళీ క్రెడెన్షియల్స్ ఎంటర్ చేసుకుని వ్యాలిడేట్ చేసుకుంటాం. సో నేను కూడా ఇక్కడ రిజిస్టర్ అయిన తర్వాత మళ్ళీ సైన్ ఇన్ చేద్దాం అనేసి. ఓకే, సో రీడైరెక్ట్ టు లాగిన్ పేజ్కి వెళ్ళాలి. ఓకే, ఏ సెషన్ ఆర్ టోకెన్ షుడ్ బి జనరేటెడ్, మెయింటైన్ దిస్ సో. సో రీడైరెక్ట్ అయితే చాలు, నాకు ఇది అవసరం లేదు. జస్ట్ ఇట్ హ్యాస్ టు రీడైరెక్ట్ ఆఫ్ సక్సెస్ఫుల్. ఒకవేళ ఎర్రర్ హ్యాండ్లింగ్ అంటే ఇఫ్ ఈమెయిల్ నాట్ రిజిస్టర్డ్, పాస్వర్డ్ ఇన్కరెక్ట్, ఇదంతా కూడా ఇక్కడ చూడండి. ఎర్రర్ హ్యాండ్లింగ్ ఏంటంటే ఇఫ్ ఈమెయిల్ ఈజ్ ఆల్రెడీ రిజిస్టర్డ్ ఆర్ పాస్వర్డ్ డజంట్ మ్యాచ్, అంటే ఇది ఫ్రంట్ అండ్ వ్యాలిడేషన్ చేసుకోవచ్చు మనం. ఓకే, ద సిస్టమ్ షుడ్ డిస్ప్లే ఇండికేటింగ్ ద ఇష్యూ. ఓకే, ఇది ఉండాలండి ఎర్రర్ హ్యాండ్లింగ్. యూజర్ షుడ్ హ్యావ్ అన్ ఆప్షన్ టు రీసెట్. ఇది మనం ఫ్యూచర్ ఇంప్లిమెంటేషన్ చేద్దాం. ఓకే, ఫ్యూచర్ ఇంప్లిమెంటేషన్ ప్రస్తుతానికి నేను రీసెట్ చేయొచ్చు అనుకోండి. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో వీ కెన్ డూ. లెట్స్ సీ. యూజర్ షుడ్ హ్యావ్ ద ఆప్షన్ టు రీసెట్ పాస్వర్డ్ అండ్ రీసెట్ లింక్. ఓకే, ఇది
పాస్వర్డ్ రీసెట్, దీనికి ఒక సెపరేట్ ఫంక్షనాలిటీ చేద్దామండి. ఓకే, లెటస్ టేక్ దిస్. ఓకే, సెపరేట్ ఫంక్షనాలిటీ, సెపరేట్ జీరా టికెట్ అని ఇక్కడ నేను నోట్ చేసుకుంటున్నాను. ఓకే ఓకే, అండ్ సమ్ డాష్ బోర్డ్, ఐ మీన్ మాకప్ డిజైన్ కూడా యాడ్ చేస్తాము. బట్ మాకప్ డిజైన్ నేను చెప్పాను కదా, ఫర్ ద టైమ్ బీయింగ్ ఐ డోంట్ హ్యావ్ మచ్ డీటెయిల్స్ హియర్. సో నేను ఏం చేస్తానంటే నాకు జనరల్ ఫీల్డ్స్ అంటే యూజర్ నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ యాడ్ చేసి నేను కోడ్ రాస్తానండి ఇప్పుడు. ఓకే, సో లెట్స్ కమ్ బ్యాక్ టు అవర్ అప్లికేషన్, ఎల్ఎంఎస్ అప్లికేషన్. నేను ఆల్రెడీ గిట్ బ్రాంచ్లో ఎల్ఎంఎస్ 315 గిట్ బ్రాంచ్లో ఉన్నామో లేదో చెక్ చేసుకోవాలనుకుంటే గిట్ బ్రాంచ్ అని టైప్ చేస్తే మీకు ఆ బ్రాంచ్ ఏం తెలుస్తుంది. ఓకే, మీ దగ్గర ఏమైనా అప్డేటెడ్ అంటే ఆ బ్రాంచ్ ఎవరైనా అప్డేట్ చేశారనుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే బ్రాంచ్ మీద నేను నా అదర్ కొలీగ్ కూడా వర్క్ చేస్తున్నారు అనుకుందాం. సో అతను ఏమైనా చేంజెస్ చేసాడేమో జస్ట్ పుల్ చేసుకుంటాను, గిట్ పుల్ అని కొడతానండి. ఓకే, ఆల్రెడీ అప్ టు డేట్. సో నాకు యాక్చువల్గా దిస్ టికెట్ వాజ్ అసైన్ టు సమ్ రిసోర్స్కి అసైన్ చేసామండి. బట్ తను ఏం చేశాడంటే అది హీ ఈజ్ ఆల్సో లెర్నింగ్ ద అప్లికేషన్. ఓకే, సో ఇనీషియల్ తను కూడా న్యూ టు ద అప్లికేషన్. సో హీ డజంట్ నో జస్ట్ అంటే ఈ టాస్క్ ప్రకారంగా తను ఏం చేశాడంటే హీ డెవలప్డ్ సమ్ కోడ్ టు డిస్ప్లే the username, password and all. Okay, according to this mockup. Okay, not this mockup, there is another mockup that is there for the sign up or registration. Okay, so నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. app.jsకి వెళ్ళాం అనుకోండి. ఓకే, సో app.jsకి వెళ్ళాం అనుకోండి. తను ఏం చేశాడంటే ఆల్రెడీ మనకు ఈ కోడ్లో మీరు అబ్జర్వ్ చేస్తా అంటే మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే app.jsలో ఆల్రెడీ రౌట్స్ ఉన్నాయండి. రౌట్స్ అంటే నావిగేషన్. ఒక యూజర్ బ్రౌజర్లో ఏ పేజెస్ నావిగేట్ అవ్వాలనేది ఇక్కడ డిఫైన్ చేసి పెట్టేశాను నేను ఆల్రెడీ. ఓకే, యాజ్ ఇనీషియల్ పేజెస్ చూడండి. ఒకవేళ యూజర్ కనుక లాగిన్ అయ్యి ఉన్నాడు అనుకోండి, వాడు లాగిన్ అయ్యి లేడనుకోండి, ఇఫ్ దిస్ ఈజ్ ఫాల్స్ ఈ సెక్షన్ చూపిస్తుంది. మీకు చూపిస్తాను చూడండి. నేను జస్ట్ ఐ వాంట్ టు రన్ దిస్ అప్లికేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ npm run start. సో నేను ఇది ఐ వాంట్ టు టేక్ ఇట్ ఇన్ ఏ న్యూ విండోలో తీసుకున్నాను. ఓకే, సో చూడండి ఇక్కడ 2 సెక్షన్స్ ఉన్నాయి. యాక్చువల్లీ దిస్ ఈస్ మై ఏమంటారు నేను శాంపుల్గా యాడ్ చేసిన పేజ్. ఇది దట్ పర్టికులర్ రిసోర్స్ హ్యాస్ క్రియేటెడ్. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ 2 ఒక దాంట్లో కనబడుతున్నాయి. యాక్చువల్లీ ఇది రీప్లేస్ చేయమని చెప్పాను అనమాట. బట్ హీఈస్ న్యూ టు ద అప్లికేషన్. ఓకే, సో ఇక్కడ ఒకసారి సైన్ ఇన్ పేజ్కి వెళ్తాం. సైన్ ఇన్ పేజ్ కూడా కనపడుతుంది. సైన్ ఇన్ పేజ్కి నా కంటెంట్ వస్తుంది, అట్ ద సేమ్ టైం తన సైన్ అప్ పేజ్ కూడా వచ్చేస్తుంది. అదే సైన్ అప్ పేజ్కి వెళ్ళాం అనుకోండి, ఇక్కడ కూడా మనకి తను చేసిన చేంజెస్ ఇక్కడ కనపడుతున్నాయి. బట్ అలాంగ్ విత్ ద సైన్ అప్ పేజ్ వాట్ ఐ డిడ్. ఇట్లా ఉండకూడదు కదా, రైట్? సో ఇట్స్ ఓన్లీ వన్ సైన్ అప్ పేజ్ మాత్రం ఉండాలి. 2 కలిపి రెండిట్ల ఫంక్షన్ అంటే ఒకటే. సో వీ హ్యావ్ టు టేక్ ఈదర్ దిస్ వన్ ఆర్ దిస్ వన్, ఇది కానీ అది కానీ తీసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మీరు చూస్తే నేను జస్ట్ లోకల్ హౌస్ 3000 కొట్టాను అనుకోండి, బై డిఫాల్ట్ సైన్ ఇన్ పేజ్కి వెళ్ళిపోతుంది. ఎందుకని ఈ రౌట్లో చూడండి, ఒక లాగిన్ ఈ వాల్యూ లేదనుకోండి, ఈ వాల్యూ లేకపోతే ఇట్ విల్ బై డిఫాల్ట్ ఇది ఒక ఇఫ్ ఎల్స్ కండిషన్ కింద మీరు ఇఫ్ ఈజ్ లాగ్డ్ ఇన్ ఈజ్ నాట్ అవైలబుల్ దెన్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ దిస్ కోడ్, అదర్వైజ్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ దిస్ కోడ్ ఇన్ రియాక్ట్. సో రియాక్ట్లో ఏంటంటే మనం స్విచ్ అనే కాన్సెప్ట్ యూస్ చేసి రౌట్ని స్విచ్ చేసుకోవచ్చండి. ఓకే, ఇది ఆల్రెడీ మనం మెయిన్ రౌటర్లో డిఫైన్ చేస్తున్నాం. మీరు ఇక్కడ చూస్తే బ్రౌజర్ రౌటర్ యాజ్ రౌటర్ అని ఉంది. రియాక్ట్ రౌటర్ డామ్లో ఇట్ విల్ స్విచ్ అనమాట. సో ఈ రౌటర్ ఏం చెప్తుందంటే మనం ఏ పేజెస్ నావిగేట్, నేను సైన్ ఇన్ క్లిక్ చేస్తే సైన్ ఇన్ పేజ్కి, సైన్ అప్ క్లిక్ చేస్తే సైన్ అప్ పేజ్కి, ఇలా నావిగేట్ అవుతుంది చూడండి. దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ దిస్ రౌటర్. ఓకే, సో ఇక్కడ నాకు 2 సెక్షన్స్ ఉన్నాయి. ఒకటి లాగిన్ అయ్యి ఉంటే యూజర్ ఆథెంటికేట్ అయితే ఇవి చూపించు, ఈ పర్టికులర్ రౌట్స్ చూపించు. ఒకవేళ యూజర్ లాగిన్ అయ్యి ఉండకపోతే ఆర్ ఆథెంటికేటెడ్ యూజర్ కాకపోతే ఇవి చూపించు, సైన్ అప్, సైన్ ఇన్ ఆర్
సైన్ ఇన్. ఇక్కడ నేను సైన్ ఇన్ పేజ్ పెట్టాను, సైన్ అప్ పేజ్ పెట్టాను, బట్ డిఫాల్ట్ దీనికి రీడైరెక్ట్ అవ్వమని చెప్పాను. అందుకే మీరు నేను ఇది కొట్టాను అనుకోండి, చూడండి ఇక్కడ నేను ఎక్స్ట్రా పాత్ ఉంది కదా, ఆ పాత్ తీసి జస్ట్ పోస్ట్ హిట్ చేశాను. బై డిఫాల్ట్ ఇట్ ఈస్ గోయింగ్ టు సైన్ ఇన్ పేజ్కి వెళ్తున్నాను. అట్లా కాకుండా నేను ఇక్కడ సైన్ అప్ పేజ్ అని పెట్టాను అనుకోండి, రీడైరెక్ట్ సైన్ అప్ అని. నేను ఒకసారి హిట్ చేశాను అనుకోండి, ఇక్కడ సైన్ అప్ వస్తుంది చూసారా. సో దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ ద రీడైరెక్ట్ విల్ డూ. ఇట్ ఆటోమేటిక్గా రీడైరెక్ట్ జరుగుతుంది అనమాట. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే రీడైరెక్షన్ జరిగిందా లేదా అనేది నెట్వర్క్లో ఈ పర్టికులర్ సెక్షన్ తీసి హిట్ చేయండి, మీకు 304 కనపడుతుంది స్టేటస్. మీరు హిట్ చేసిన అడ్రస్ వచ్చి ఇది, బ్రౌజర్లో ఇది హిట్ చేస్తే ఓకే, అది కాస్త రీడైరెక్ట్ అయిందండి. మీరు చూడండి 304 రీడైరెక్ట్ అయింది. దేనికి రీడైరెక్ట్ అయింది? ఇటు రీడైరెక్ట్ /signup, అది కూడా ఇక్కడే జరిగింది మనకి. ఓకే, సో ఓకే, సో ఫర్ ద టైమ్ బింగ్ ఐమ్ నాట్, అంటే ఇది ఎక్స్టర్నల్గా రీడైరెక్షన్ ఏం జరగలేదు కాబట్టి, సర్వర్ నుంచి రీడైరెక్షన్ ఏం జరగలేదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ షోయింగ్ దిస్ పర్టికులర్ యూఆర్ఎల్, ఓన్లీ బ్రౌజర్లోనే రీడైరెక్ట్ జరిగింది ఇది. ఓకే, బట్ ఎనీహౌ ఆల్ దీస్ త్రీ థింగ్స్ గాట్ రీడైరెక్టెడ్ టు సైన్ అప్ పేజ్కి వెళ్ళి రీడైరెక్ట్ అవుతుంది అనమాట. దట్ ఈస్ గుడ్. ఓకే, నైస్. సో ఇప్పుడు మనం మెయిన్ ఫంక్షనాలిటీ ఏంటంటే సైన్ అప్ పేజ్కి, సైన్ ఇన్ పేజ్కి ఈ ఎక్స్ట్రా కంటెంట్ వస్తుంది చూడండి, ఇది రిమూవ్ చేసేద్దాం. ఇది యాక్చువల్గా తను డెవలప్ చేసింది. నేను ఫర్ ద టైమ్ బీయింగ్ ఐమ్ జస్ట్ కామెంటింగ్ ఇట్ అవుట్. ఎందుకనంటే ఆల్రెడీ ఐ డెవలప్డ్ సమ్ యూఐ సెక్షన్, దీన్ని బేస్ చేసుకుని నేను మిగతా కోడింగ్ అంతా రాస్తానండి. సో ఐఎమ్ నాట్ గోయింగ్ ఫర్ ద టైం. సో తను ఏం చేశాడంటే యాక్చువల్గా ఆ రిసోర్సు ఈ రౌటర్లో ప్లేస్ చేయకుండా ఈ పర్టికులర్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది డైరెక్ట్గా యాప్లో ప్లేస్ చేస్తాడు. దానివల్ల డైరెక్ట్గా యాడ్ అయిపోతుంది ఇక్కడ. సో దాన్ని జస్ట్ కామెంట్ చేయండి, రీఫ్రెష్ చేయండి. నౌ ఇట్స్ గాన్. ఓకే, సో డైరెక్ట్గా మనకి ఈ పేజ్ వచ్చింది. సో సైన్ ఇన్ పేజ్ చూద్దాం. సైన్ ఇన్ పేజ్ చూస్తే నాకు ఈమెయిల్ పాస్వర్డ్ సబ్మిట్ వచ్చింది. ఐఎమ్ గుడ్ నౌ. సో ఇప్పుడు చూడండి, సైన్ అప్ కొడితే ఇది వస్తుంది, సైన్ ఇన్ కొడితే ఇది వస్తుంది. ప్రస్తుతానికి వ్యాలిడేషన్స్, సైన్ అప్ పేజ్ ఇవే వాడదాం మనం. ఓకే, బట్ ద థింగ్ ఈజ్ ఇక్కడ కొంచెం పెద్ద బటన్ ఉంది, ఇక్కడ కొంచెం చిన్న బటన్ ఉంది. అవి కూడా కొంచెం అలైన్మెంట్ చేద్దామంటే ఇఫ్ టైం పర్మిట్స్. ఓకే, ఇప్పుడు మన మెయిన్ గోల్ ఏంటంటే యూఐ ప్రిపేర్ అయిపోయింది, దీనికి ఫంక్షనాలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను సబ్మిట్ కొట్టాను అనుకోండి, ఏం జరగట్లేదు చూసారా. అట్లాగే నేను ఫస్ట్ నేమ్కి ఏదో ర్యాండమ్ టెక్స్ట్ ఇచ్చి సబ్మిట్ కొట్టే వెళ్ళిపోతుంది. ఓకే, ఐ డోంట్ వాంట్ దిస్. ఇట్లా కాదు నాకు కావాల్సింది. ఒకవేళ నేను ర్యాండమ్ టెక్స్ట్ కానీ ఈమెయిల్ కరెక్ట్గా ఇవ్వకపోయినా నాకు సైన్ ఇన్ పేజ్లో చూడండి మీరు, అదే ఎంటీ ఫీల్డ్ సబ్మిట్ చేస్తే ఆథెంటికేషన్ ఫెయిల్డ్, ఈమెయిల్ కెనాట్ బి డిస్ప్లే, కెనాట్ బి ఎంటీ, పాస్వర్డ్ కెనాట్ బి ఎంటీ, ఇట్లాంటి ఎర్రర్ హ్యాండ్లింగ్ రావాలి. ఇది ఒక ఫస్ట్ టాస్క్. మనం చేయాల్సింది ఏంటంటే దీన్ని మనం ఫామ్ ఆర్ రిజిస్ట్రేషన్ ఫామ్ వ్యాలిడేషన్ ఫస్ట్ టాస్క్. సెకండ్ టాస్క్ ఏంటంటే ఓకే, సెకండ్ టాస్క్ ఏంటంటే రిజిస్టర్ ద యూజర్ బై కాలింగ్ ద బ్యాక్ ఎండ్ ఏపీఐని కాల్ చేసి రిజిస్టర్ చేయాలి. ఓకే, అండ్ ఈజ్ బ్యాక్ ఎండ్ ఏపీఐ ఈజ్ అవైలబుల్ ఆర్ నాట్ అని తెలుసుకోవాలి. ఉంటే వెల్ అండ్ గుడ్, లేకపోతే మనం బ్యాక్ ఎండ్ ఏపీఐ క్రియేట్ చేస్తాం అనమాట. టెస్ట్ కేసెస్ ఫర్ రిజిస్ట్రేషన్ ఫామ్, టెస్ట్ కేసెస్ రాయాలి. అంటే వ్యాలిడేషన్ అనమాట. వ్యాలిడేషన్ చేస్తున్నాము, బట్ టెస్ట్ కేసెస్ అంటే కరెక్ట్గా యూజర్కి ఆ ఫామ్ కనపడుతుందా లేదా, ప్రొడక్షన్లోకి వెళ్ళిన తర్వాత ఆ ఫామ్ కనపడుతుందా లేదా, జస్ట్ ఒక ఏమంటారు మనం టెస్ట్ కేసెస్, లోకల్ యూనిట్ టెస్ట్ కేసెస్ రాసుకుంటాం అనమాట ఆటోమేటిక్గా, ఆర్ ఆటోమేషన్ టెస్ట్ కేసెస్ యూ కెన్ కాల్. ఓకే, సో ఈ టెస్ట్ కేసెస్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ టెస్ట్ కేసెస్ని మనం
తరువుగా అప్డేట్ చేస్తూ ఉంటే ఎవరన్నా కొత్త ఫంక్షనాలిటీ క్రియేట్ చేశారనుకోండి అప్లికేషన్ మీద, పాత ఫంక్షనాలిటీ బ్రేక్ అవ్వకుండా వ్యాలిడేట్ చేసుకోవడానికి ఈ టెస్ట్ కేసెస్ అన్ని ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే, సో లెట్స్ కమ్ బ్యాక్ టు అవర్ అప్లికేషన్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను నా ఎల్ఎంఎస్ సర్వర్ రన్ అవుతుందో లేదో చెక్ చేయాలండి. సో ఐ వాంట్ టు సీ మై రిపోర్స్ అని ఉంటుంది. LMS server not this one. Folder. So I am inside LMS project and undi. So that is inside my repos indulo unnai. So just come back here, see dot. Okay, ls cd documents. ఇక్కడ చూడండి మనకి కావాల్సిన ఎల్ఎంఎస్ ప్రాజెక్ట్ ఉంది, cd lms project. యా, సో ఇందులో LMS సర్వర్, ఈ సర్వర్లోకి వెళ్తాం అనమాట. ఓకే, ఐమ్ జస్ట్ సచ్ ఫైల్, సారీ, దిస్ ఈజ్ అండర్స్కోర్ కోడ్ హైఫన్ డాట్ అండ్ క్లిక్ ఎంటర్ చేశానండి. నౌ ఐఎమ్ ఏబుల్ టు గెట్ మై సర్వర్ కోడ్. ఓకే, దీనికి జస్ట్ npm రన్ స్టార్ట్ అని కొడదాము. నేను సైన్అప్ ఏపీఐ కూడా ఉంది, దీన్ని ఒకసారి వ్యాలిడేట్ చేద్దామండి. నాకు ఆల్రెడీ ఐ హ్యావ్ యూనో ఆ సైన్అప్ ఏపీఐ కావాల్సిన పోస్ట్ మ్యాన్ కలెక్షన్ అంతా ఉంది. సో నేను ఆల్రెడీ డెవలప్ చేసి ఉంచానండి. సో లెట్ us ట్రై టు క్రియేట్. ఈమెయిల్ కావాలని వ్యాలిడేషన్ వస్తుంది, అంటే బ్యాక్ ఎండ్ సైడ్ కూడా మనకు ఒక ఫీల్డ్ మిస్ అయితే అంటే ఒక ఏమంటారు మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉంటాయి కదా, లైక్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్, యూజర్ నేమ్, ఇవి మ్యాండేటరీ ఫీల్డ్స్. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ లేకపోయినా ఓకే, బట్ ఈమెయిల్ షుడ్ బి దేర్. సో కిరణ్ @gmail.com అని ఇచ్చాను. లెట్స్ సి, ఇక్కడ చూడండి యూజర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చెప్తుంది, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లెట్ us క్రియేట్ కిరణ్ full stack, okay, 9999 or something. Now user duplicate key. సో డూప్లికేట్ కీ అంటే ఇది క్రియేట్ చేయడానికి ట్రై చేసింది కానీ యూజర్ నేమ్ సేమ్ ఉందని చెప్తుంది అన్నమాట. దీనికి కూడా మనం యూజర్ నేమ్ మార్చేద్దాము. వై కాంట్ వి చేంజ్ ఇట్ యాజ్ సంథింగ్ లైక్ దిస్. యూజర్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్. సో వీఆర్ గుడ్, రైట్. సో మన ఏపీఐ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ఓకే, ఇవి చాలండి ప్రజెంట్ యాజ్ ఇట్ ఈజ్. పాస్వర్డ్ కూడా ఎంప్టీ చేసి చూద్దాము. లెట్స్ సీ. పాస్వర్డ్ వ్యాలిడేషన్ జరుగుతుంది, యూజర్ నేమ్ వ్యాలిడేషన్ జరుగుతుంది. యూజర్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంట. మేబీ అంటే ఈ ఈమెయిల్తో చెక్ చేసుకుంటుంది కదా, అందువల్ల అది యూజర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చెప్తుంది. ఓకే, లెట్స్ సీ లెటర్ అబౌట్ దిస్. ఇవన్నీ మనం వ్యాలిడేట్ చేసి అంటే బ్యాక్ ఎండ్ డెవలపర్ కింద యాక్ట్ చేస్తే కనుక మీరు ఇవన్నీ మీరు వ్యాలిడేట్ చేసి ఫ్రంట్ ఎండ్ డెవలపర్కి ఇవ్వాలి ప్రాపర్ రిజల్ట్స్. ఓకే, స్టాటస్ కోడ్ కూడా చూడండి, 400 స్టాటస్ కోడ్ వస్తుందా, 200 స్టాటస్ కోడ్ వస్తుందా, అన్నీ మీరు పర్ఫెక్ట్గా చేసి ఇచ్చేస్తే బ్యాక్ ఎండ్ డెవలపర్ ఈజీగా ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఈజీగా డెవలప్ చేసుకుంటాడు. ద ప్రాబ్లం ఏమవుతుందంటే మనకి ఇక్కడ రిక్వైర్మెంట్ ఫ్రీజ్ అయిపోయింది. అంటే ఇలా ఉండాలని అనుకున్నాం. కొన్నిసార్లు ఏమంటారంటే ఫోన్ నెంబర్ యాడ్ చేయమంటారు, మళ్ళీ అది ఎక్స్ట్రా వర్క్ అనమాట. ఓకే, సో కొన్నిసార్లు అప్లికేషన్ డెవలప్ అయ్యేంత వరకు కూడా రిక్వైర్మెంట్ అనేది ఫ్రీజ్ అయ్యి ఉండదు అనమాట. స్ప్రింట్ మనం ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎజైల్ మెథడాలజీ వెళ్తున్నాం కాబట్టి రిక్వైర్మెంట్ కీప్ ఆన్ యాడ్ అవుతూ ఉంటుంది ఎవ్రీ స్ప్రింట్కి, రైట్. ఓకే, రైట్. సో నాకు ఇక్కడ బ్యాక్ ఎండ్ బాగానే పనిచేస్తుంది. సో లెట్స్ గో టు ద ఫ్రంట్ ఎండ్. నేను ఏం చేస్తానంటే రెండు పక్కన పెట్టుకోవడానికి ట్రై చేస్తాను.
ఓకే, యాజ్ ఆఫ్ నౌ ఓకే. సో ఇప్పుడు నేను ఇది తీసేసానండి. బట్ మనకు కావాల్సింది ఏంటి, ఐ నీడ్ టు వ్యాలిడేట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. దీన్ని వ్యాలిడేట్ చేయడం కోసం నేను ఏం చేస్తున్నానంటే, ఆల్రెడీ నా దగ్గర సైన్ ఇన్ పేజ్ ఉంది, సైన్ అప్ పేజ్ ఉంది. చూసారా ఇక్కడ హోమ్, ఆర్డర్స్, సైన్ ఇన్, సైన్ అప్ పేజ్ ఉంది. సో సైన్ అప్ కంటైనర్కి వచ్చాను. నేను చెప్పాను కదా, ప్రెజెంటర్ అండ్ కంటైనర్ ఓకే అనే ప్యాటర్న్ ద్వారా మనం అంటే కాంపోనెంట్ అండ్ కంటైనర్ అంటాము. యాక్చువల్గా కాంపోనెంట్ని ఏమంటారంటే ప్రెజెంటర్ కాంపోనెంట్ అంటారు దీన్ని. అంటే జస్ట్ యూఐని మాత్రం ప్రజెంట్ చేస్తారు. లాజిక్ అంతా కూడా మీరు కంటైనర్లో డిఫైన్ చేసుకోమని చెప్తారు అనమాట. దట్ ఈస్ వన్ ఆఫ్ ద స్టాండర్డ్ రియాక్ట్ ప్యాటర్న్ దట్ షుడ్ వీ ఫాలో. అలా ఫాలో అయితే మన కోడ్ అనేది చాలా నీట్గా డెవలప్ అవుతుంది. రేపొద్దున ఏదైనా ఇష్యూ వస్తే ఈజీగా డీబగ్ చేసి క్విక్గా ఫిక్స్ చేయొచ్చు అనమాట. లేదా ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైం. ఓకే, సో మన ఎవరైతే టీమ్ ఇండివిజువల్ అయితే ఓకే, బట్ ఎంటైర్ టీమ్ వర్క్ చేస్తే కనుక ఇట్లాంటి స్టాండర్డ్ ఫాలో అవ్వకపోతే ప్రాబ్లం క్రియేట్ అవుతుందండి. చూడండి, మనం సొసైటీలో కూడా ఉన్నామంటే వీ హ్యావ్ టు ఫాలో సమ్ రూల్స్, రైట్? ఇన్ ద సేమ్ వే వెన్ వీఆర్ డెవలపింగ్ ద ప్రొడక్ట్ విత్ అదర్ టీమ్ మెంబర్స్ వీ షుడ్ ఫాలో సమ్ రూల్స్ సో దట్ ఇన్ ఆర్డర్ టు మేక్ ఇట్ యాజ్ ఎ స్టాండర్డైజ్ అండ్ మోర్ ఎఫెక్టివ్. అంటే ఒక స్టేబుల్ అప్లికేషన్ మనం క్రియేట్ చేయాలంటే ఓకే. అదర్వైజ్ స్టేబుల్ అప్లికేషన్ విత్ ఇన్ ద టైం ఫ్రేమ్, మనకి ఎంతైతే టైం ఫ్రేమ్ ఇచ్చారో అదే టైం ఫ్రేమ్లో మనం డెలివరీ చేసుకోవడానికి బాగుంటుంది. రేపొద్దున ఇష్యూస్ కూడా ఈజీగా రిజాల్వ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ గుర్తు చెప్తున్నానండి, మీ యొక్క ఫ్రంట్ ఎండ్ అంటే యూఐ కాంపోనెంట్ అంతా ఇందులో రాసుకోండి. అంటే టెక్స్ట్ ఫీల్డ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్, బటన్ ఇవన్నీ కూడా ఇక్కడ రాసుకోండి. సైన్అప్లో లాజిక్ రాసుకోండి. సైన్అప్ కంటైనర్ ఉంది కదా, దీంట్లో లాజిక్ రాసుకుని దీంట్లో జస్ట్ ఆ యూఐ ఎలిమెంట్స్ని ప్రజెంట్ చేయండి. ఓకే, సో ఇప్పుడు నాకు సైన్అప్ కాంపోనెంట్లో నేను చిన్న చేంజెస్ చేస్తున్నాను. సో నా రియాక్ట్ కాంపోనెంట్ ఎక్స్పాండ్ చేసుకుంటున్నాను ఇక్కడ. సో ఇన్ సచ్ ఎ వే దట్ ఫామ్ వ్యాలిడేషన్ జరగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇక్కడ ఎంటీ వాల్యూస్ ఇచ్చి సబ్మిట్ చేస్తే అది పని చేయకూడదు. అండ్ ఇట్ హ్యాస్ టు షో సమ్ రెడ్ కలర్ టెక్స్ట్ జస్ట్ లైక్ ఎ సైన్ ఇన్ పేజ్. అన్ఫార్చునేట్లీ ఐఎమ్ గెటింగ్ సమ్ ఐ ఫ్రేమ్ హియర్. దానివల్ల నాకు యాక్షన్స్ ఏం క్లికబుల్ కావట్లేదండి. నేను అది చూస్తాను, మళ్ళీ చూసి ఐ విల్ ట్రై టు రిమూవ్ దట్. సో ఇక్కడ చూడండి, నాకు ఇట్లాంటి వ్యాలిడేషన్ జరగాలి. అది సైన్అప్లో లేదు, నేను సబ్మిట్ చేసిన ఏమో జరగట్లా, రైట్? సో అట్లా చేయాలి అనుకుంటే కనుక మీరు యూ హ్యావ్ టు యాడ్, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫామ్ వ్యాలిడేషన్ జరగాలన్నమాట. ఫామ్ వ్యాలిడేషన్కి మీరు రిఫరెన్స్కి సైన్ ఇన్ పేజ్ కూడా తీసుకోవచ్చండి డెవలప్మెంట్ చేసినప్పుడు. సో దీంట్లో నేను ఏం చేశానంటే ఒక HOC అనేది వాడాను ఇక్కడ, ఫామ్ రెడ్యూసర్ అని. ఇది ఏం చేస్తుందంటే ఎన్ని ఫీల్డ్స్ అని, ఎన్ని టెక్స్ట్ ఫీల్డ్స్ అని యాడ్ చేసుకోండి. ఓకే, అది వ్యాలిడేట్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇది ఒక ఫామ్ వ్యాలిడేటర్ కింద తయారు చేశాను నేను ఇది విత్ ఫామ్ రెడ్యూసర్ అని. ఇట్ ఈస్ యూజ్డ్ టు వ్యాలిడేట్ ద ఫామ్. ఈజ్ ఇట్ ఎ వ్యాలిడ్ ఫామ్ టు సబ్మిట్ టు ద బ్యాక్ ఎండ్ ఆర్ నాట్? అంటే అన్ని ఫీల్డ్స్ మనకు కావాల్సినవి ఉన్నాయా లేవా, కరెక్ట్గా ఉన్నాయా లేవా, అవన్నీ కూడా ఇదే వ్యాలిడేట్ చేసుకోండి. ఇక్కడ HOC ఎందుకు వాడారంటే HOC అనేది రియాక్ట్లో ఒక డిజైన్ ప్యాటర్న్. నేను ఇందాక ఇది ఒక ప్యాటర్న్ చూపించాను కదా, కంటైనర్ అండ్ కాంపోనెంట్ ప్యాటర్న్. ఇది ఒక పేజ్, ఈ పేజ్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం, ఒకటి కాంపోనెంట్, కంటైనర్ అని. లాజిక్ అంతా ఇక్కడ రాసుకో, UI ఎలిమెంట్స్ అన్నీ ఇక్కడ రాసుకో. ఇది ఒక ప్యాటర్న్ అనమాట. అట్లాగే HOC అనేది ఒక ప్యాటర్న్ అనమాట, డిజైన్ ప్యాటర్న్ అంటారు. సో ఈ డిజైన్ ప్యాటర్న్ ఈ HOC అంటే హయ్యర్ ఆర్డర్ కాంపోనెంట్ అంటారు. ఎందుకు వాడతామంటే కోడ్ రీయూజబిలిటీ కోసం. మళ్ళీ ఎవ్రీ టైం చూడండి, నేను ఇక్కడ సైన్ ఇన్ కాంపోనెంట్ వాడాను, సైన్ అప్ కాంపోనెంట్ వాడాను, రేపొద్దున షిప్పింగ్ డీటెయిల్స్ ఫిల్ చేసుకోవడం ఇంకో ఫామ్ క్రియేట్ చేస్తాను. ఈ అన్ని ఫామ్స్కి నేను ఇండివిజువల్గా వ్యాలిడేట్ చేసుకుంటా కోడ్ రాస్తే నాకు కోడ్ ఎక్కువైపోతుంది. అండ్ అన్ని కోడ్ల మీద మళ్ళీ మనం వీ హ్యావ్ టు పుట్ సమ్ ఆపరేషనల్ వర్క్, అంటే అది కరెక్ట్ కోడా కాదా టెస్ట్ చేసుకోవాలి మళ్ళీ, రైట్? సో అలా కాకుండా ఇదే కోడ్ అన్నిట్లో వ్యాలిడేట్ చేస్తుంది అనుకోండి, ఎన్ని ఫామ్స్ క్రియేట్ చేసినా సరే ఇదే వ్యాలిడేట్ చేస్తున్నాం. ఇది ఒకటి పర్ఫెక్ట్ ఉంటే చాలు, అన్ని ఫామ్స్ కూడా పర్ఫెక్ట్గా వ్యాలిడేట్ అవుతాయి, రైట్?
దట్స్ వై ఐ హ్యావ్ క్రియేటెడ్ దిస్ ఫామ్ రెడ్యూసర్. ఇది సింపుల్ అండి. మీరు అబ్జర్వ్ చేస్తే మీరు ఈ రియాక్ట్లో రెడ్యూసర్ అంటే రెడక్స్లో మీరు చూసే ఉంటారు. మనకి రెడక్స్లో మనకి యాక్షన్స్ రెడ్యూసర్స్ ఎలా ఉన్నాయో రియాక్ట్ ఫంక్షనల్ కాంపోనెంట్స్లో కూడా యూజ్ రెడ్యూసర్ అనేది క్రియేట్ చేసేదండి. ఇది జస్ట్ లైక్ దిస్ వన్ ఓన్లీ, బట్ ఇంటర్నల్ టు ద కాంపోనెంట్స్ మనం చేసుకోవచ్చు అనమాట ఇది. సో ఇందులో ఏ టైప్ ఆఫ్ యాక్షన్ వస్తుంది అండ్ ఏ ఆపరేషన్ చేయొచ్చు. ఫామ్ అప్డేట్, ఏదైనా కొత్త ఫీల్డ్ యాడ్ చేసినా, ఓకే, లేదా కొత్త ఫీల్డ్లో డేటా ఎంటర్ చేసినా, ఒకవేళ ఫామ్ రీసెట్ చేయాలనుకుంటే, ఒకవేళ ఫామ్ ఎర్రర్ డిస్ప్లే చేయాలనుకుంటే, ఆల్ దీస్ థింగ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్షన్స్ అన్నీ డిఫైన్ చేశానండి ఇక్కడ. ఓకే, ఇది ఒక రెడ్యూసర్ అంటే హోల్ డేటాని హోల్డ్ చేసి పెడుతున్నాడు. ఓవరాల్ డేటాని ఏమంటారు, ఇట్ రెడ్యూసెస్ టు సింగిల్ ఆబ్జెక్ట్ అన్నట్టు. ఓకే, ఈ విత్ ఫామ్ రెడ్యూసర్ అనేది ఇది హయ్యర్ ఆర్డర్ కాంపోనెంట్ అన్నాను కదా. ఈ హయ్యర్ ఆర్డర్ కాంపోనెంట్ అంటే జస్ట్ సింపుల్గా చెప్తున్నాను. ప్రజెంట్ ఒక ఫంక్షన్ తీసుకోండి, ఈ ఫంక్షన్ని ఇలాగ మల్టిపుల్ టైమ్స్, అంటే ఇది ఒక క్లోజర్ కాన్సెప్ట్. మీరు జావా స్క్రిప్ట్లో క్లోజర్ కాన్సెప్ట్ ఉంటుంది. జస్ట్ గో త్రూ దట్, ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ డీటెయిల్ ఆఫ్ దట్. ఓకే, సో ఈ ఫంక్షన్లోకి వచ్చేసరికి రకరకాల పారామీటర్స్ తీసుకుంటుందండి ఇట్లా, రైట్. అంటే ఈ ఫంక్షన్ కాలింగ్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ గెట్ డేటా అని ఏదో ఉందనుకుందాం. సో ఈ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఇన్ని పారామీటర్స్ ఇలా పాస్ చేసుకోవచ్చు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఒక్కొక్క టైం ఒక్కొక్కసారి మనం ఒక్కొక్క వాల్యూ పాస్ చేసి ఆ వాల్యూ మీద ఇంకో వాల్యూని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, అది ర్యాప్ చేయొచ్చు అన్నట్టు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. మీరు చూడండి, క్లోజర్ కాన్సెప్ట్ అంటే దిస్ ఈజ్ సంథింగ్ కాల్డ్ ఫంక్షన్స్ ఇన్సైడ్ అనదర్ ఫంక్షన్ అన్నట్టు మీరు తీసుకోండి యాజ్ ఆఫ్ నౌ. ఓకే, నేను అంటే క్లోజర్ ఈజ్ సంథింగ్ లైక్ యూనో బ్రింగింగ్ అవుట్ ఆఫ్ a particular what we call bringing out for example మీకు క్లియర్గా చెప్పాలంటే ఫంక్షన్ ఎక్స్ ఉందనుకోండి, దీంట్లో కాన్స్టెంట్ ఏ అని ఉంది. అలాగే దీని ఇంకో ఫంక్షన్ రాశాను నేను, ఫంక్షన్ వై అని రాశాను, దీంట్లో కాన్స్టెంట్ బి అని ఉంది. ఓకే, ఇప్పుడు నేను బీని యాక్సెస్ చేయగలను. కన్సోల్ డాట్ లాంగ్ డాట్ బీ వాల్యూని ప్రింట్ చేయాలని ట్రై చేశాను. అవుతుందా బయట? అవ్వదు. వై? బికాస్ దిస్ ఇస్ ఇంటర్నల్ టు దిస్ ఫంక్షన్. ఆర్ అందుకోసం మనం ఏం చేస్తున్నాం, రిటర్న్ ఆఫ్ అని ఈ ఫంక్షన్ రిటర్న్ చేస్తాం. అప్పుడు ఫైనల్గా ఇక్కడ మనం రిటర్న్ ఆఫ్ బీ అంటాం. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ ఎక్స్ ఆఫ్ ఇలా రెండుసార్లు కాల్ చేశాను అనుకోండి, సంథింగ్ లైక్ దట్. నేను ఇలా పాస్ చేశాను, బట్ ఫస్ట్ ఇది కాల్ అవుతుంది, దాని రిటర్న్ ఇది అవుతుంది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఇంకోసారి ఇది కాల్ అయ్యి ఈ రిటర్న్ వాల్యూ వస్తున్నాను. సో ఇక్కడ బీ వాల్యూ విచ్ ఇస్ ఇంటర్నల్ టు ద ఫంక్షన్ వై అండ్ విచ్ ఈస్ ఇంటర్నల్ టు ద ఫంక్షన్ ఎక్స్. సో వేర్ యూ కెనాట్ యాక్సెస్ ద వేరియబుల్ అవుట్ ఆఫ్ దట్ ఫంక్షన్. ఓకే, అలాంటి కేసులో మనం ఏం చేస్తామంటే అంటే ఈ వాల్యూని మనం బయటకు తీసుకురావాలి. అంటే బ్రింగింగ్ అవుట్ of the particular variable value without breaking the scope of this particular variable. మీరు ఇక్కడ చూడండి, ఈ వేరియబుల్ వాల్యూని మనం బయట ప్రింట్ చేయగలుగుతున్నాం. సారీ, కాన్స్టెంట్ ఈక్వల్ టు 5 అని తీసుకుందాము, కాన్స్టెంట్ బి ఈక్వల్ టు 6 అని తీసుకుందాం. మీరు ఎప్పుడైతే ఇది రన్ చేశారో ఈ కోడ్ని నేను ఇక్కడ చూపిస్తాను. నేను సారీ, నేను చెప్పాను, బట్ ఎనీవే ఐ ట్రై టు షో యూ. చూడండి, 6 వచ్చిందా నాకు. యాక్చువల్గా బి అనేది ఎక్కడ ఉంది, ఇంటర్నల్ టు ఎక్స్ అండ్ వై. కానీ జనరల్గా మీరు అదే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ బి అన్నారు అనుకోండి, ఎర్రర్ చూపిస్తుంది, బి ఈజ్ నాట్ డిఫైన్డ్ అంటుంది. ఎందుకంటే ఇట్ ఈస్ ఇన్సైడ్ ద ఫంక్షన్ వై. ద స్కోప్ ఆఫ్ దిస్ బి ఈజ్ లిమిటెడ్ టు దిస్ ఫంక్షన్. బట్ స్టిల్ బికాస్ ఆఫ్ ద క్లోజర్ కాన్సెప్ట్, రైట్, ఆ వేరియబుల్ని నేను బయటికి తీసుకురాకుండా దాని వాల్యూని బయటకు తీసుకొస్తున్నాను. అంటే స్కోప్ ఇట్లాగే ఉంటుంది, దానికి స్కోప్ ఇంతే. ఐఎమ్ నాట్ బ్రేకింగ్ ద స్కోప్, బట్ స్టిల్ ఐఎమ్ ఏబుల్ టు యాక్సెస్ ద వేరియబుల్ వాల్యూ లైక్ దిస్. 6 వచ్చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఈ బి వాల్యూ అనేది ఆ డేటా అనేది ప్రొటెక్షన్లో ఉంటుందన్నమాట. ఓకే, జనరల్గా మీరు జావాలో చూస్తే గెటర్స్, జావా స్క్రిప్ట్లో కూడా ఉంటాయి, సెటర్స్ అని ఉంటాయి.
ఓకే, గెటర్స్ సెటర్స్ కూడా జనరల్గా ఒక వేరియబుల్ వాల్యూని ఒక క్లాస్ నుంచి బయటికి తీసుకురాం. ఓకే, బట్ స్టిల్ వీఆర్ యాక్సెసింగ్ దట్ పర్టికులర్ వాల్యూ బికాస్ ఆఫ్ ద గెటర్ అండ్ సెటర్. ఓకే, దట్ ఈస్ సెపరేట్ కాన్సెప్ట్. సో దీనివల్ల మనం ప్రొటెక్షన్ ఇవ్వచ్చు అనమాట. ఇదే క్లోజర్ కాన్సెప్ట్ మన జావా స్క్రిప్ట్లో ఇఫీ అని ఉంటుందండి. ఇమీడియట్ ఫంక్షన్ ఇన్వోకేషన్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. మీరు జస్ట్ గో త్రూ ద కాన్సెప్ట్ కాల్డ్ ఇఫీ అండ్ జస్ట్ గో అండ్ రీడ్ అబౌట్ ఇట్. ఓకే, సో ఇన్ ద సేమ్ వే మనం ఇప్పుడు ఏదైతే క్లోజర్ కాన్సెప్ట్ చూసామో ఇది చూడండి, ఫంక్షన్లో ఇంకో ఫంక్షన్ రాసా, ఆ ఫంక్షన్లో ఇంకో ఫంక్షన్ రాసా, అన్నీ కూడా రిటర్న్ అవుతూ వస్తున్నాయి అనమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఈ ఫామ్ రెడ్యూసర్ ఉందా, దీంట్లో నేను నా రియాక్ట్ కాంపోనెంట్ పాస్ చేసుకుంటా. దానికి సంబంధించిన ఈ ఫామ్ అంటే అది నా రియాక్ట్ కాంపోనెంట్ ఏంటి, ఇప్పుడు సైన్అప్ కాంపోనెంట్. దీని యొక్క డేటా, ఇనిషియల్ డేటా ఏంటి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, ఆల్ దోస్ థింగ్స్. ఆ ఇనిషియల్ డేటాని ఇక్కడ పాస్ చేస్తా. ఆ తర్వాత ఇందులో జరిగిన చేంజెస్ బట్టి, అంటే ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసిన, పాస్వర్డ్ ఎంటర్ చేసిన, ఇది ఈ కోడ్ ఆటోమేటిక్గా చూసుకుంటాను. నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు. సో సైన్అప్ ఫామ్కి వెళ్ళిపోండి. నేను ఏం చేస్తానంటే విత్ రెడ్యూసర్ నేను డౌన్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇంపోర్ట్ విత్ రెడ్యూసర్ ఫ్రమ్ HOC, రైట్. సైన్ ఇన్ కాంపోనెంట్ నుంచి HOC ఇదేనా, ఇది మళ్ళీ పాత రాంగ్ ఇచ్చాం అనుకుని ఎర్రర్ చూపిస్తుంది. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్పెండ్ మచ్ టైమ్ అబౌట్ ఇట్. సో ఇది నా రియాక్ట్ కాంపోనెంట్. నా దిస్ ఇస్ మై రియాక్ట్ కాంపోనెంట్, లేదా ఇది నా రియాక్ట్ కాంపోనెంట్. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇదైనా ఒకటే కాబట్టి నేను ఇక్కడ ఐఎమ్ జస్ట్ యాడింగ్ విత్ రెడ్యూసర్ ఆఫ్. అంటే దీంట్లో ఏం పంపిస్తున్నా, నేను ఒక సైన్అప్ కంటైనర్ కాంపోనెంట్ పంపిస్తున్నా బై యాడింగ్. ఇక్కడ కూడా చూడండి, కనెక్ట్ ఆఫ్ ఈ పారామీటర్స్. ఇదేంటంటే రియాక్ట్ కాంపోనెంట్ అనమాట. సారీ, రియాక్ట్ రిడక్స్ కనెక్ట్ చేస్తాను. ఇక్కడ ఈ కాంపోనెంట్కి రిడక్స్ని కనెక్ట్ చేస్తాను. ఇది కూడా ఒక HOC కింద అనమాట. దిస్ ఈజ్ ఆల్సో వన్ HOC. అండ్ ఇక్కడ మీరు ఈ ఫామ్ రెడ్యూసర్లో చూస్తే, ఈ ఫామ్ రెడ్యూసర్కి ఇనిషియల్ స్టేట్ మళ్ళీ ఇంకో ఫంక్షన్ ద్వారా పంపిస్తున్నాం. అంటే సంథింగ్ యూ హ్యావ్ టు పాస్ అలాంగ్ విత్ రెడ్యూసర్ ఇక్కడ పంపించాలి. అదేంటంటే నా ఇనిషియల్ స్టేట్ని పంపించాలి. అంటే దీని యొక్క డిఫాల్ట్ స్టేట్ ఏంటి, ఓకే, ఆ డీటెయిల్స్ పంపించాలన్నమాట. నేను ఇక్కడ ఏం చేస్తానంటే సైన్ ఇన్ కాంపోనెంట్కి ఆల్రెడీ ఇనిషియల్ ఫామ్ స్టేట్ అని క్రియేట్ చేసుకున్నాను. అదే ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేస్తాను. గాట్ ఇట్. జస్ట్ నేను ఫార్మాట్ చేసుకుంటానంటే నా పేజ్ని. ఓకే, రైట్. సో ఇక్కడ ఈ ఇనిషియల్ స్టేట్ ఏంటంటే ఈజ్ ఫామ్ వ్యాలిడ్. ఇనిషియల్గా ఫామ్ వ్యాలిడ్ ఉండదు కదా. సో ఫాల్స్. ఆ ఫామ్ సబ్మిట్ అయ్యి ఉందా, లేదు. ఇవన్నీ కూడా సమ్ స్టేట్ వేరియబుల్స్ అన్నట్టు. సో ఈమెయిల్ ఉండాలి, పాస్వర్డ్ ఉండాలి, మనకి ఇంకేమున్నాయి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ కూడా ఉంది. సో నేనేం చేస్తానంటే ఇంకొక 2 స్టేట్ వేరియబుల్స్ని యాడ్ చేస్తాను ఇక్కడ ఇనిషియల్ స్టేట్. అదేంటంటే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్. ఓకే, ఇక్కడ మీరు రాసుకోవాలి ఫస్ట్ నేమ్ కెనాట్ బి ఎంప్టీ, లాస్ట్ నేమ్ కెనాట్ బి ఎంప్టీ. ఓకే, అవి కూడా ప్లేస్ చేయమని చెప్తున్నాను. ఈజ్ రిక్వైర్డ్ ట్రూ ఆర్ ఫాల్స్ అని పెట్టుకోవచ్చు. ఫర్ ద టైం బీయింగ్ నేను రిక్వైర్డ్ ట్రూ పెడుతున్నానండి. ఓకే, సో ఈ ఇనిషియల్ స్టేట్ని దీంట్లో పంపించండి. సో మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనం కాంపోనెంట్ పంపిస్తున్నాము, ఇక్కడ మనం ఇనిషియల్ స్టేట్ పంపిస్తున్నాం. దిస్ ఈజ్ హౌ మై విత్ ఫామ్ రెడ్యూసర్ విల్ టేక్ ద ఆర్గ్యుమెంట్స్. వన్ ఈజ్ కాంపోనెంట్, సెకండ్ వన్ ఈజ్ ఇనిషియల్ స్టేట్, రైట్. ఇనిషియల్ స్టేట్ పాస్ చేయాలి. వెల్ అండ్ గుడ్. సో ఇప్పుడు ఈ విత్ ఫామ్ రెడ్యూసర్ ఆటోమేటిక్గా ఈ ఫామ్ వ్యాలిడేషన్స్ చూసుకుంటుంది అనమాట. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఈ డెఫినేషన్స్ ఇచ్చేసారు. దాని వాల్యూ ఏంటి, ఇనిషియల్గా ఎంటీ ఉంది, ఎర్రర్ ఏమైనా ఉందా అంటే ఎంటీ ఉంటే ఎర్రరే కదా, అందుకే ట్రూ ఇచ్చాను. ఓకే, హ్యాజ్ ఎర్రర్ అని ఇచ్చాను. ఓకే, ఎర్రర్ ఏంటి, ఎర్రర్ మెసేజ్ ఏం డిస్ప్లే చేయాలి, ఫస్ట్ నేమ్ షుడ్ బి ఎంటీ, ఈజ్ రిక్వైర్డ్. అది ఉండాలా లేదా. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను ఇది వ్యాలిడేట్ చేసుకోవచ్చండి క్విక్గా, బట్ అన్ఫార్చునేట్లీ నేను సబ్మిట్ కొడితే సబ్మిట్ అవ్వట్లా. ద రీజన్ బీయింగ్, దీనికి మనం ఆ ఫామ్ ఏదైతే ఉందో ఇక్కడ UI కాంపోనెంట్లో ఇక్కడ మన ఫామ్ ఉంది కదా. ఓకే, ఈ ఫామ్కి కొన్ని పారామీటర్స్ యాడ్ చేయాలంటే ఈ సబ్మిటెడ్ సారీ ఐ ఫర్గాట్ ప్రాపర్టీ వాల్యూ. ఈజ్ వ్యాలిడేటెడ్ అనే ఫామ్ ఇది ఉందండి. ఓకే,
ఈ వ్యాలిడేటెడ్ వాల్యూని తీసుకొచ్చి జస్ట్ యాడింగ్ హియర్. ఓకే, వ్యాలిడేట్ లేదంటుంది, ఫాల్స్ ఇద్దాం. రైట్, సో ఇప్పుడు సబ్మిట్ చేసి చూడండి. ఓకే, సారీ ఫర్ దిస్, నాకు ఐ ఫ్రేమ్ యాడ్ అవుతుందంటే లోకల్ హోస్ట్లో, ఐ నీడ్ టు చెక్. దానివల్ల ఏమవుతుందంటే టాప్ ఒక లేయర్ యాడ్ అయిపోయి నా బటన్ క్లిక్స్ ఏం జరగట్లేదు అనమాట. నౌ లెట్ మీ ట్రై, స్టిల్ ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. వ్యాలిడేటెడ్ ట్రూ అని పెట్టి చూద్దాం. చూసారా, నాకు వ్యాలిడేటెడ్ ట్రూ అంటే అన్ని పాజిటివ్ చెక్ అయినాయి, ఫాల్స్ అయితే ఇట్ షుడెంట్ అలౌ మీ. ఓకే, నేను ట్రూ పెట్టి ట్రూ అని వ్యాలిడేట్ అయింది. అది సబ్మిట్, సమ్హౌ ఇట్ ఈస్ సబ్మిటింగ్. ఓకే, బట్ అది సబ్మిట్ అవ్వకూడదు, నాకు ఎర్రర్ మెసేజ్ రావాలి. అంటే నేను ఇంకా ఏదో సమ్ ఎడిషనల్ థింగ్స్ ఐ హ్యావ్ టు డూ. ఆ ఎడిషనల్ థింగ్స్ ఏంటంటే ఫామ్ కంట్రోల్ గ్రూప్కి ఆ రెడ్ కలర్ అవన్నీ రావాలి కదా, ఆ రెడ్ కలర్ బార్డర్ కానీ సమ్ టెక్స్ట్ ఎర్రర్ ఫీల్డ్స్ అన్ని రావాలి కదా, అవి నేను ఫామ్ కంట్రోల్లో యాడ్ చేయాలి. మీరు సైన్ ఇన్ కాంపోనెంట్లో చూస్తే ఇది చూడండి, దిస్ ఇస్ ద ఫామ్ కంట్రోల్. ఓకే, దిస్ ఇస్ ద ఫామ్ కంట్రోల్. దీనికి ఏమేమి యాడ్ అయినాయో చూడండి. దీని ప్రకారంగా మనం వీ హ్యావ్ టు మేక్ సమ్ చేంజెస్. ఓకే, ఇదంతా కూడా నేను వాడేది బూట్ స్ట్రాప్ కాబట్టి యూనో బూట్ స్ట్రాప్ యూఐ లైబ్రరీ, రియాక్ట్ బూట్ స్ట్రాప్ వాడుతున్నాను. సో క్విక్లీ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ డూయింగ్. సో ఫామ్ కంట్రోల్ ఇదే ఏం లేదండి, ఇదంతా కలిపి ఈ ఫామ్ గ్రూప్ అంతా కలిపి జస్ట్ ఫస్ట్ నేమ్కి అనమాట. లాస్ట్ నేమ్కి ఇది ఇంకొక ఫామ్ గ్రూప్ ఉంటుంది, ఈమెయిల్కి ఇంకో ఫామ్ గ్రూప్ ఉంటుంది. నేను ఫస్ట్ దీనికి మాత్రం చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ మనం ఫామ్ బేసిక్ ఫస్ట్ నేమ్ అనో ఏదో చేద్దాం. ఓకే, బేసిక్ టెక్స్ట్ వ్యాలిడేషన్. ఓకే, ఫామ్ ఫస్ట్ ఐడి కదా, ఇది కంట్రోల్ ఐడి అనేసి ఉంది కాబట్టి నేను ఐ కెన్ టేక్ దిస్ వన్. ప్లేస్ హోల్డర్లో ఎంటర్ ఫస్ట్ నేమ్. టైప్ ఏంటి, ఈమెయిల్ కాదు, జస్ట్ టెక్స్ట్. నేమ్ ఏంటి, ఫస్ట్ నేమ్. ఈ నేమ్ ద్వారా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు ఏ ఎలిమెంట్, అంటే జావా స్క్రిప్ట్లో ఏ ఎలిమెంట్ మనం తెలుసుకోవడానికి ఇది యూజ్ చేసుకుంటామండి. ఫర్ టైం బీయింగ్ ఆన్ హ్యాండిల్ చేంజ్ ఉంది కదా, ఇది నేను ఒక యారో ఫంక్షన్ జస్ట్ డిస్ప్లే చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ఈ సబ్మిటెడ్ ఆల్రెడీ నాకు దేని నుంచి వస్తుందంటే ఈ ఫామ్ కంటైనర్లో ఈ సబ్మిటెడ్ ఉంది, ఈ ఇనిషియల్ స్టేట్ అది వస్తుందండి ఆటోమేటిక్గా. ఎందుకంటే నేను ఇది ర్యాప్ చేశాను కదా, ఇందులో ఉన్న ప్రాప్స్ ఈ సైనప్ కంటైనర్లోకి వస్తుంది. ఆ సైనప్ కంటైనర్లో ఉన్న ప్రాప్స్ సైనప్ కాంపోనెంట్కి వెళ్తుంది, అంటే దీనికి వెళ్తుంది అనమాట. దీంట్లో ఏముంది, ఈ సబ్మిటెడ్ ఉంది. సో నేను చేయాల్సిందల్లా ఏంటంటే ప్రాప్స్ తీసుకొని దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. కాన్స్టెంట్ ప్రాప్స్ అని చెప్పి ఏమేమి కావాలి నాకు, ఈ సబ్మిటెడ్ ఉండాలి. ఓకే, ఇంకా వ్యాలిడేటెడ్కి వ్యాలిడేట్ అనే ప్రాప్ ఉండాలి. నేను ప్రస్తుతానికి వ్యాలిడేటెడ్ అనే ప్రాప్ తీసుకుంటున్నానండి. అది అన్డిఫైన్ ఉంటుంది కాబట్టి ఇట్ విల్ షో అన్డిఫైన్. అండ్ ఇక్కడ నాకు ఈమెయిల్ గురించి మాట్లాడుతుంది. ఈమెయిల్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్, రైట్? ఇక్కడ మీరు సైన్ ఇన్ కంటైనర్లో చూస్తే ఈమెయిల్ అనేది ఈ ఫామ్లో ఒక ఆబ్జెక్ట్ కింద ఉంది. అలాగే ఫస్ట్ నేమ్ ఈజ్ ఆల్సో అన్ ఆబ్జెక్ట్, రైట్? కమ్ బ్యాక్ టు ద ఫస్ట్ నేమ్, సరే, కమ్ బ్యాక్ టు ద సైన్ అప్ కాంపోనెంట్, యాడ్ ద ఫస్ట్ నేమ్. సో ఇక్కడ నేను ఫస్ట్ నేమ్ డాట్ హ్యాస్ ఎర్రర్ ఉంటే ఎర్రర్ చూపించు, లైక్ దిస్. చూడండి ఎంత సింపుల్, జస్ట్ ఎడిట్ చేంజెస్ చేసుకుంటే సరిపోతుంది అనమాట, లైక్ దిస్. ఐ హోప్ ఐ డిడ్ ఎవ్రీథింగ్. ఈజ్ దర్ ఎనీథింగ్ ఐ మిస్డ్? రైట్, యా. సో ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్దాం. నాకు మళ్ళీ ఆ ఈ ఫ్రేమ్ యాడ్ అయినట్టుందండి. ఐ వాంట్ టు రిమూవ్ ఇట్ and submit it. Some reason it is submitting. ఇంకా ఎక్కడ మిస్ అవుతుందండి. ఆన్ చేంజ్లో ఫస్ట్ నేమ్లో సబ్మిట్ అయ్యాము. వ్యాలిడేటెడ్ బై డిఫాల్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్.
యాక్చువల్గా మనకి ఇది హైలైట్ అవ్వాలి, ఎందుకంటే దిస్ ఇస్ అన్ ఎంటీ వాల్యూ, రైట్? సో ఎంటీ వాల్యూ అన్నప్పుడు నాకు రెడ్ కలర్లో ఆ ఎర్రర్ అది చూపించాలి. నాకు ఈజ్ సబ్మిటెడ్ ఫాల్స్ వస్తుందా లేదా, ఓకే, ఈ సబ్మిటెడ్ అనేది ట్రూ అయి ఉండాలండి. దానికోసం నేను ఏం చేస్తానంటే ఇది ప్రస్తుతానికి ట్రూ చేస్తాను. ఓకే, ఈజ్ ఫామ్ వ్యాలిడేటెడ్ కావాలో లేదో కూడా చూద్దాం. ఇక్కడ ఏమన్నా ఫామ్ వ్యాలిడేటెడ్లో ఐ థింక్ వీ డోంట్ రిక్వైర్ దట్. ఈ సబ్మిటెడ్ ట్రూ అయ్యి ఇక్కడ మీరు అబ్జర్వేషన్ ఏం చేయాలంటే సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత అది కరెక్ట్ ఫామా కాదా లేదా చెప్పాలన్నమాట, రైట్? అందుకని ఇది ట్రూ అయి ఉండాలి. దిస్ వాల్యూ హ్యాస్ టు బి నీడ్ టు బి ట్రూ. ఓకే, సో ఇప్పుడు నేను క్లిక్ చేశాను అనుకోండి, షుడ్ కమ్ రైట్. వాట్స్ ద ప్రాబ్లం? సో బై డిఫాల్ట్ ట్రూ తీసుకున్నాను. సో ఆ ట్రూ వాల్యూ అనేది మనకు వస్తుందండి. ఎర్రర్ ఉందని చెప్తుంది, రిక్వైర్డ్ కావాలని చెప్తున్నాము. సబ్మిట్ అయిన తర్వాత ఇక్కడ ఒకసారి చూద్దామండి, అది అసలు మనకు ట్రూ వస్తుందా లేదా చెక్ చేద్దాం. ఈ సబ్మిటెడ్ ఓకే, అన్డిఫైన్డ్ వచ్చింది, సబ్మిటెడ్ ట్రూ అని రాలా. ఓకే, ఎందుకు అన్డిఫైన్డ్ వచ్చిందో చూడాలి ఇప్పుడు. ఎందుకంటే ఆ ప్రాప్స్ అనేవి పాస్ అవుతున్నాయి కదా మనకి సైన్అప్ కంటైనర్ నుంచి. డిలీట్, నేను సేవ్ చేయలేదా అండి. కన్సోల్ వస్తుంది కదా, ఇంకా కన్సోల్ చూద్దాం. ఈ సబ్మిట్ చేసిన తర్వాత సబ్మిట్ అవుతుంది, కానీ ఆ వాల్యూ ట్రూ అయిందా లేదా, ఇట్స్ రీసెటింగ్. ఫస్ట్ టైం అయితే పాస్ అయిపోతుందండి, బట్ ఇట్ షుడ్ షో. ఓకే, ఒక పని చేద్దాం, ఎందుకంటే ఇది బ్రౌజర్లో మనకి సబ్మిట్ బటన్ కదా ఇది. ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు ఆ ఎర్రర్ మెసేజ్ డిస్ప్లే అయ్యి ఉండొచ్చు, మనకు కనపడట్లేదు, ఎందుకంటే రిఫ్రెష్ అయిపోతుంది పేజ్. ఓకే, బై డిఫాల్ట్ ఇది ఆటోమేటిక్గా సబ్మిట్ చేసేస్తుంది. ఆ సబ్మిట్ జరగకూడదు మనకి. అలా జరగకూడదు అనుకుంటే కనుక మనం ఒక ఈవెంట్ హ్యాండ్లర్ని ఒకటి రాసుకోవాలి. అదేంటంటే ఆన్ సబ్మిట్, హ్యాండిల్ సబ్మిట్ అని ఒకటి తీసుకుంటాను. ఈ హ్యాండిల్ సబ్మిట్ని మనం ఆ కాంపోనెంట్కి అటాచ్ చేస్తాను అనమాట. సో దీంట్లో నేను ఏం చేస్తానంటే ఒక హ్యాండిల్ సబ్మిట్ ఈక్వల్ టు ఒక చిన్న ఫంక్షన్. దీంట్లో మనం బటన్ క్లిక్ చేసిన తర్వాత ఈవెంట్ ప్రాపగేట్ అవుతుంది కదా, ఈ అంటే ఆ ఈవెంట్ డీటెయిల్స్ అనమాట. దాని యొక్క డిఫాల్ట్ బిహేవియర్ ఉంటుంది కదా, అంటే సబ్మిట్ బటన్ కదా, బై డిఫాల్ట్ సబ్మిట్ చేసేస్తున్నాను. నేను అది స్టాప్ చేస్తాను, ప్రివెంట్ డిఫాల్ట్. ఓకే, ఆ డిఫాల్ట్ అది జరిగితే చాలు. అండ్ ఐ హ్యావ్ టు పాస్ దిస్ ఇంటర్నల్ ప్రాపర్టీ హియర్. ఇది ఎప్పుడైతే పాస్ చేస్తున్నానో నేను ఇక్కడ ఐ నీడ్ టు గెట్ ఇట్ హియర్. ఓకే, సో ఈ సబ్మిట్ చేసేయడానికి వాట్ యూ కాల్ వీ హ్యావ్ టు ఆన్ సబ్మిట్, ఈ మెథడ్ని మనం యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో నేను ఏం చేస్తున్నానంటే ఆన్ సబ్మిట్ ఈక్వల్ టు దిస్ మెథడ్. నౌ అది డిఫాల్ట్ బిహేవియర్ ఉండదండి. ఇప్పుడు లెట్స్ రిఫ్రెష్. సి, ఇది పని చేయట్లేదు. ఇప్పుడు నాకు ఐ షుడ్ సి, క్లియర్ చేద్దాము. సబ్మిట్ చేసినప్పుడు ఓకే, చూద్దామండి యాజ్ ఆఫ్ నౌ. ఇక్కడ చూసారా, నాకు ఎప్పుడైతే సబ్మిట్ చేయడానికి ట్రై అవుతుందో దెన్ ఇట్ ఈస్ షోయింగ్ ఎ రెడ్ కలర్ థింగ్. ఇది ఒకటి లేదని చెప్తుంది అనమాట. ఇక్కడైతే ఎర్రర్ వచ్చింది, చూద్దామండి ఏముంటుంది ఇది. ఏదో ఒక వాల్యూ వేరియబుల్ లేదని చెప్తుంది, వచ్చి చూద్దాం. is now process is not defined.
ఓకే, లెట్ ఇట్ బి. సో ఎనీవే నాకు ఈ రెడ్ కలర్ అది వస్తుంది కదా, దట్ ఈస్ గుడ్. నా ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఇవి వస్తున్నాయి లేవా ఎంటీ ఫీల్డ్ ఇస్తే. ఓకే, అదే ఏదైనా డేటా ఎంటర్ చేశాను అనుకోండి, ఇట్ షుడ్ గో, అది వెళ్ళిపోవాలన్నమాట. సో ఇక్కడ నేను డేటా ఎంటర్ చేస్తే చూసారా చెక్ మార్క్ వచ్చింది. ఏమీ లేకపోతే మటుకు ఇట్ షుడ్ షో యాజ్ ఎ రెడ్ కలర్ బోర్డర్ అండ్ దిస్ నాట్ బటన్. అలా జరగడానికి కోసమే మనం ఈ ఆన్ సబ్మిట్ హ్యాండిల్ బటన్ యాడ్ చేసాము. వ్యాలిడేటెడ్లో ట్రూ పెట్టి ఫామ్ కంట్రోల్లో ఇవన్నీ వాల్యూస్ ఇచ్చామన్నమాట. అదేవిధంగా రిమైనింగ్ ఎలిమెంట్స్ కూడా, రిమైనింగ్ టెక్స్ట్ ఫీల్డ్స్ కూడా మనం యాడ్ చేద్దాం. సో ఈమెయిల్ పాస్వర్డ్ ఓకే. ఓకే, సో ఇదే ఫామ్ కంట్రోల్ తీసుకుంటున్నానండి. జస్ట్ కాపీ పేస్ట్ టేకింగ్ దిస్. ఓకే, సో ఇక్కడ ఈ లాస్ట్ నేమ్ దగ్గర యాడ్ చేస్తాం. ఇదే ఇందాక మనం ఫస్ట్ టైం అని వచ్చింది కదా, ఇది లేబుల్ ఫస్ట్ టైం కదా, ఇది లాస్ట్ నేమ్, ఇక్కడ కూడా లాస్ట్ నేమ్, లాస్ట్ నేమ్. ఓకే, నా ఇక్కడ ఈ వేరియబుల్ నేమ్స్ కూడా మనం మార్చాలండి. సో దిస్ వన్ డి. ఓకే సార్, మల్టీ ఎడిటింగ్ చేసుకోవచ్చు విజువల్ స్టూడియో కోడ్లో. ఈ విధంగా కంట్రోల్ డి ప్రెస్ చేసుకుని లాస్ట్ నేమ్ తెలియదు అని చెప్తుంది. ఇది ఎందుకు తెలియదు అంటుందంటే ఇక్కడ మనం ఫస్ట్ నేమ్ ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాం కదా ప్రాప్స్ నుంచి, లాస్ట్ నేమ్ కూడా చేయాలి. అదేవిధంగా ఈమెయిల్, అదేవిధంగా పాస్వర్డ్. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇట్స్ కమింగ్ ఫ్రమ్ ద కంటైనర్. ఈ కంటైనర్లో మనం ఇనీషియల్ స్టేట్ డిఫైన్ చేసాం కదా, ఈ స్టేట్ వయా దిస్ విత్ ప్రాప్స్ నుంచి, అంటే ఈ ప్రాప్స్ నుంచి వస్తున్నాయి అన్నమాట. ఐఎమ్ పాసింగ్ దోస్ ప్రాప్స్ హియర్. ఓకే, యాజ్ ఎ ఫామ్ డేటా. ఓకే, ఇవన్నీ వచ్చేసినాయి ప్రజెంట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫామ్ డేటా కింద రావాలి కదా. వాట్ ఐమ్ డూయింగ్, యా చూసారా ఫామ్ డేటా కింద రావాలి. నేను డైరెక్ట్గా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను, దట్ ఈస్ రాంగ్. ఇట్లా డైరెక్ట్గా రావు, ఇది ఇట్ ఈస్ ఇన్సైడ్ ద ఫామ్ డేటా, రైట్? ఈ సబ్మిటెడ్ ఇవన్నీ కూడా ఇది తీసేయండి. అందుకే నాకు ఇందాక అన్డిఫైన్డ్ అని వచ్చింది. ఓకే, ఈ రెండు కూడా ఇక్కడ యాడ్ చేసుకుందాం. అండ్ ఐ కెన్ యాడ్ ఫామ్ డేటాను ఫస్ట్ ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఆ తర్వాత ఫామ్ డేటా నుంచి రిమైనింగ్ అన్నీ నేను ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, యా. సో ఈ సబ్మిటెడ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఇక్కడ కూడా లాస్ట్ నేమ్ నేను సారీ. సో యాక్చువల్గా ఆన్ ఇన్పుట్ చేంజ్ అనేది మనం ఇక్కడ పాస్ చేయాలండి. వీ హ్యావ్ టు పాస్ ఇట్. సో నేను సైన్ ఇన్ కాంపోనెంట్కి వెళ్ళి హ్యాండిల్ ఇన్పుట్ చేంజ్ ఇక్కడ పాస్ చేస్తాను. ఈ హ్యాండిల్ ఇన్పుట్ చేంజ్ మనకు సైన్ అప్ నుంచి రాదండి, ఇక్కడ ఎక్కడ రాయలేదు. హ్యాండిల్ సబ్మిటే రాసాం, హ్యాండిల్ ఇన్పుట్ చేంజ్ రాయలే. బట్ ఎక్కడి నుంచి వస్తుంది అది? ఇట్ ఈస్ ఫ్రమ్ ద విత్ కాంపోనెంట్ విత్ ఫామ్ రెడ్యూసర్. మీరు ఇక్కడ చూస్తే హ్యాండిల్ ఇన్పుట్ చేంజ్ ఏ ఫీల్డ్ అయినా సరే, ఏదైనా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ టెక్స్ట్ ఎంటర్ చేశాను, ఇది టెక్స్ట్ ఎంటర్ చేయగానే ఇక్కడ దీంట్లో తెలిసిపోతుంది అనమాట. అంటే ఇది ట్రిగ్గర్ అవుతుంది. వై? బికాస్ దిస్ ఈస్ కమింగ్ యాజ్ అ ప్రాప్ ఫ్రమ్ విత్ దిస్ రెడ్యూసర్. ఈ రెడ్యూసర్ నుంచి వస్తుంది. ఇదే రెడ్యూసర్ నేను సైన్ ఇన్కి వాడాను, సైన్ అప్కి వాడాను. సో దిస్ ఈస్ మెంట్ లైక్ ఏ కోడ్ రీయూజబిలిటీ. కోడ్ రీయూజబిలిటీ కోసం నేను యూజ్ చేస్తాను. ఇందులో ఫామ్ వ్యాలిడేషన్స్ ఎట్లా జరుగుతాయంటే, ఇంకొకటి ఏదైనా ఫామ్లో పర్టికులర్ ఫీల్డ్లో టెక్స్ట్ ఎంటర్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేమ్ ఉంది, లాస్ట్ నేమ్ ఉంది, ఈ రెండిట్లో ఏది చేంజ్ చేసినా సరే నాకు ఈ మెథడ్ ట్రిగ్గర్ అవ్వమని చెప్పాను నేను. అదొక కామన్ మెథడ్ కింద అనమాట. ఓకే, దట్ ఈస్ ఎ కామన్ మెథడ్. వేర్ ఈస్ దట్ కామన్ మెథడ్? లైక్ దిస్ వీ హ్యావ్ ద కామన్ మెథడ్. ఓకే, దానివల్ల ఏమవుతుంది, ఇదే సేమ్ మెథడ్ కాబట్టి ఈ ఫామ్ రెడ్యూసర్లో ఆ సేమ్ మెథడ్ని ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది ఎవ్రీ టైం. ఏ క్యారెక్టర్ ఎంటర్ చేసినా దీంట్లోకి వస్తుంది. దీంట్లో ఏం చెక్ చేసుకుంటుంది? నేము, వాల్యూ అండ్ సమ్ ఏదైనా ఫైల్ అప్లోడ్ జరిగినా సరే ఫైల్ వ్యాలిడేషన్ కూడా జరుగుతుందండి. అందుకే ఫైల్స్ కూడా పెట్టాను అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం వ్యాలిడేట్ ఇన్పుట్ అని ఉంది. ఇది ఇంకొక ఫంక్షన్ నేను యూటిల్స్లో రాశాను, హెల్పర్స్లో. మీరు ఈ హెల్పర్స్లో ఫామ్.js చూస్తే అందులో నేను యాడ్ చేసుకున్నా.
ఈమెయిల్, పాస్వర్డ్ వ్యాలిడేషన్, ఇమేజ్, ఇవన్నిటిని కూడా వ్యాలిడేట్ చేస్తాను అనమాట. డిఫాల్ట్ ఏంటంటే నో ఎర్రర్ అండ్ ఎర్రర్ వాల్యూ లేదని డిఫాల్ట్గా పంపించేస్తాం. లేదంటే అది ఇండివిజువల్గా ఒక్కొక్క ఫంక్షన్ ఇక్కడ రాసుకున్నాను, జస్ట్ గో త్రూ ద లాజిక్. ఈజ్ వ్యాలిడ్ ఫైలా కాదా, వ్యాలిడ్ పాస్వర్డా కాదా, వ్యాలిడ్ పిక్చర్స్, ఓకే, వ్యాలిడ్ ఫామా కాదా అనేసి నేను ఇక్కడ యాడ్ చేశాను అనమాట. ఓకే, ఇట్ ఈస్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. ఓకే, సో లెట్స్ కమ్ బ్యాక్ టు దిస్ అండ్ నేను ఒకసారి రిఫ్రెష్ చేస్తున్నానండి. సి, ఇట్ ఈస్ గుడ్. నౌ ఇది కూడా చూపిస్తుంది లాస్ట్ నేమ్ కెనాట్ బి ఎంప్టీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను టైప్ చేస్తే అది పోయింది, చూసారా? దిస్ ఈజ్ ఆల్సో ఇట్స్ గోయింగ్. ఓకే, లైక్ దట్ లెట్ అస్ యాడ్ ఫర్ రిమైనింగ్ థింగ్స్ యాజ్ వెల్. నేను ఇవన్నీ క్లోజ్ చేస్తున్నానండి యాజ్ ఆఫ్ నౌ, జస్ట్ టు అవాయిడ్ ద కన్ఫ్యూజన్. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ నేమ్ అయిపోయింది, లాస్ట్ నేమ్ యాడ్ చేసాము. నెక్స్ట్ ఈమెయిల్కి పాస్వర్డ్ యాడ్ చేయాలి. ఈ టెక్స్ట్ అవసరం లేదు ప్రజెంట్ నాకు. నేను ఇది ఈమెయిల్ అని ఉండాలి. ఇది టైప్ ఏంటి? ఈమెయిల్, రైట్? ఎంటర్ ఈమెయిల్. ఇది డిస్ప్లే అవుతుంది కాబట్టి ఇది కూడా ఈమెయిల్. ఈమెయిల్ ఆబ్జెక్ట్ ఆల్రెడీ మనం ఇక్కడ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాం. ఫామ్ డేటా నుంచి ఈమెయిల్ వచ్చింది, రైట్? ఇంకేముందా ఇక్కడ మార్చుకోవాలి. ఈమెయిల్, ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. బేసిక్ ఈమెయిల్, దట్ ఈస్ ఫైన్. అలాగే పాస్వర్డ్. ఓకే, ఇదేంటంటే టెక్స్ట్ పాస్వర్డ్ అని ఇస్తే మనకి అది స్టార్స్ కింద చూపిస్తుంది అనమాట. సో ద టైప్ ఈజ్ పాస్వర్డ్. ఇక్కడ పాస్వర్డ్, ఎంటర్ పాస్వర్డ్. ఓకే, ఎంటర్ పాస్వర్డ్. పాస్వర్డ్ ఆబ్జెక్ట్ని యాడ్ చేసాం, దట్ ఈస్ ఫైన్. ఇక్కడ చెక్ మీ అవుట్ అని ఇంకోటి ఉందండి. ఐ డోంట్ వాంట్ దిస్. సో ఇది కూడా నేను ఫర్ ద టైం బీయింగ్ కామెంట్ చేసేస్తున్నాను. ఇట్ ఈస్ గుడ్. చూసారా, ఎంటీ ఉంటే తీసుకోవట్లేదు, రైట్? ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసాను అనుకోండి, ప్రాపర్ ఈమెయిల్ అడ్రస్ ఇస్తే కానీ పని అవుతుంది అనమాట. ఓకే, అండ్ దిస్ ఇస్ పాస్వర్డ్. చూసారా, నా ఫామ్ వ్యాలిడేషన్ బాగానే జరుగుతుంది. మరి కావాలంటే ఇంకో రీసెట్ బటన్ పెట్టుకోవచ్చు, బట్ ఇది చిన్న ఫామ్ కాబట్టి ఓకే. పెద్ద ఫామ్స్కి అయితే మనకు రీసెట్ బటన్ పెట్టి అన్నీ జీరో చేసుకోవచ్చు. వీఆర్ గుడ్. సో ఎంటీ, ఎంటీ, ఎంటీ. సో ఇవన్నీ పర్ఫెక్ట్గా వర్క్ అవుతాయి, రైట్? సో ఇక్కడతో మనం ఫామ్ రెడ్యూస్ని యాడ్ చేసాం. మన యూఐ కాంపోనెంట్, ఫ్రంట్ అండ్ యూఐకి ఫామ్ రెడ్యూసర్ ద్వారా ప్రతి ఫామ్ ఫీల్డ్ని మనం వ్యాలిడేట్ చేస్తాం బిఫోర్ సబ్మిటింగ్ ఇట్ టు ద బ్యాక్ ఎండ్. బ్యాక్ ఎండ్ సబ్మిట్ చేసే ముందు. ఓకే, యా, నా ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు మరి యాక్చువల్గా సబ్మిట్ అనేది జరగాలి కదా, రైట్? సో ఇప్పుడు మీరు ఏం చేంజెస్ చేసి సబ్మిట్ చేసినా సరే అది బ్యాక్ ఎండ్కి వెళ్ళాలి. అంటే ఒక ఏపీఐ కాల్ జరగాలి. అది ఎక్కడ జరగాలి? ఇందులో జరగాలి, హ్యాండిల్ సబ్మిట్లో జరగాలన్నమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏపీఐ కాల్ చేయాలంటే మనకు ఒక యాక్షన్, రెడక్స్ యాక్షన్ కావాలి. నేను ఇక్కడ రెడక్స్ తంకు వాడుతున్నానండి. ఎసింక్రనస్ యాక్షన్స్ అన్నీ ఇక్కడే డిఫైన్ చేసుకున్నాను నేను. ఆత్ యాక్షన్స్ ఉన్నాయి కదా ఇక్కడ, చూసారా? ఆథెంటికేట్ యూజర్ని ఆథెంటికేట్ చేయాలంటే ఆత్ సైన్ ఇన్ ఏపీని ఇక్కడ కాల్ చేస్తున్నా. వచ్చిన రెస్పాన్స్ బట్టి నేను ఆ కాంపోనెంట్కి పంపిస్తాను అనమాట. సిమిలర్గా నేను ఏమంటారు సైన్ అప్ ఏపీఐ కాల్ కూడా ఇక్కడే చేస్తాను అనమాట, ఆత్ యాక్షన్స్ అని చెప్పాను కాబట్టి. ఓకే, ద నెక్స్ట్ టాస్క్ ఈజ్ ఫర్ మీ ఈజ్ టు డూ సమ్ ఆత్ యాక్షన్. ఓకే, ఆర్ సైన్ అప్ యాక్షన్ చేయాలి. దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కాన్స్టెంట్స్ డిఫైన్ చేసుకుంటానండి. ఇది కాన్స్టెంట్స్. రెడక్స్ యాక్షన్లో కాన్స్టెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అంటే క్లారిటీ ఉంటుంది, వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఎక్కడి నుంచి ఏం అప్డేట్ అయింది అనేది ఈ కాన్స్టెంట్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, సో 3 కాన్స్టెంట్స్ తీసుకుందాం. ఒకటి లాగిన్ అని చెప్పారు, లాగిన్ కాదు. ఓకే, లాగిన్. నేను ఇక్కడ ఏం చేస్తానంటే రిజిస్ట్రేషన్ పెడతాను. ఓకే, రిజిస్ట్రేషన్
యా. సో రిజిస్ట్రేషన్ రిక్వెస్ట్, రిజిస్ట్రేషన్ సక్సెస్, రిజిస్ట్రేషన్ ఫెయిల్. ఓకే, రిక్వెస్ట్ చేసినప్పుడు ఈ కాన్స్టెంట్ వెళ్తుంది అట్లా. సో ఈ కాన్స్టెంట్స్ ద్వారా నేను ఇక్కడ యాక్షన్స్ డిఫైన్ చేసుకుంటాను. లెట్ మీ టేక్ దిస్ వన్. నాకు ఆల్రెడీ ఆ కాన్స్టెంట్స్ని ఇక్కడ నేను ఐ జస్ట్ వాంట్ టు ఇంపోర్ట్ లైక్ దిస్. రిజిస్ట్రేషన్ రిక్వెస్ట్ తర్వాత సక్సెస్ కదా, రిజిస్ట్రేషన్ సక్సెస్, రిజిస్ట్రేషన్ ఫెయిల్డ్. ఓకే, ఈ 3 కాన్స్టెంట్ని తెచ్చుకున్నాను నేను ఫస్ట్. ఆ తర్వాత నేను ఏం చేస్తానంటే లాగిన్ సక్సెస్కి నేను రూట్ రెడ్యూస్ని అప్డేట్ చేస్తాను, లాగిన్ ఫెయిల్డ్కి అలాగే రెడ్యూస్ని అప్డేట్ చేస్తున్నాను. అంటే ఇది ఒక యాక్షన్ క్రియేట్ చేసుకున్నాం అండి, జస్ట్ అన్ యాక్షన్. ఓకే ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఎక్స్పోర్ట్ ఫంక్షన్ యూజర్ రిజిస్ట్రేషన్. యూజర్ రిజిస్ట్రేషన్ ఒక మెథడ్ తీసుకున్నాము. ఆ మెథడ్లో ఏంటంటే దిస్ మెథడ్ is a Redux thunk method where it can send a request to the backend and get some response. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఆ పేలోడ్ ఈ యాక్షన్ పంపించానండి. ఓకే, అండ్ దెన్ ఇట్ రిటర్న్స్ అనదర్ ఫంక్షన్ విచ్ ఈస్ హ్యావింగ్ ఏ డిస్పాచ్. ఇదంతా కూడా రిడక్స్లో ఉంటుంది మనకి. యాజ్ ఏ నేను ఎంత చెప్పాను, ఇది కూడా క్లోజర్ కాన్సెప్ట్ అండి. రిటర్న్ అని చూసారా. ఓకే, అంటే ఒక ఫంక్షన్లో మళ్ళీ ఇంకొక ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రిటర్నింగ్. ఓకే, అండ్ అనదర్ అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ యాక్సియోస్ ప్రామిస్ వాల్యూస్ రిటర్న్ అవుతున్నాయి అనమాట. ఓకే, సో సేమ్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పినట్టు మీరు ఒకసారి చూస్తే యూ రిమెంబర్, ఇదే సేమ్ ఫంక్షన్ చూడండి. ఫంక్షన్లో రిటర్న్ ఆఫ్ ఫంక్షన్ అండ్ రిటర్న్ బి ఉంది కదా, అది కూడా ఇక్కడ కూడా ఇంతే. ఫంక్షన్లో రిటర్న్ ఆఫ్ ఫంక్షన్ అండ్ రిటర్న్ ఆఫ్ యాక్సియోస్ ప్రామిస్. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే సేమ్ మెకానిజంతో యాక్సియోస్ని రిటర్న్ చేస్తాను. యాక్సియోస్ డాట్ సారీ ఇట్స్ ఎ పోస్ట్ కాల్, మనం డేటా పంపించాలి కాబట్టి. అండ్ మనం ఇక్కడ పోస్ట్ మ్యాన్లో the path is this one, API auth. I think API అవసరం లేదు, ఎందుకంటే అంతవరకు కూడా మనం అక్కడ కాన్ఫిగ్లో స్టోర్ చేస్తున్నాం అండి. వీ డోంట్ రిక్వైర్. ఓకే, ఇక్కడ కాన్ఫిగ్స్లో చూడండి. ఓకే, కాన్ఫిగ్స్లో లేదు, డేటా మ్యాప్స్ లేదు. ఇక్కడెక్కడ ఏపీఐస్ అనేవి ఉన్నాయా? అవి custom events, outs, utils, string utils. Access.jsలో ఇక్కడ చూసారా, నేను లోకల్ హోస్ట్ 3000/API అంతవరకు ఇచ్చాను. అంటే ఇక్కడ వరకు కూడా నాకు ప్రీడిఫైన్ అయి ఉంది. ఇక్కడ నుంచి పాత్ మారుతుంది. ఓకే, ఏపీఐ పాత్ మారుతుంది. సో ఇక్కడ నేను auth/signup అంటే సరిపోతుంది. దానికి ఒక పేలోడ్ పంపించండి. ఇట్స్ ఎ పోస్ట్ రిక్వెస్ట్, రైట్? మనం పేలోడ్ పంపించాలి. సక్సెస్ఫుల్ అయితే ఏం చేయాలి, అలాగే ఎర్రర్ వస్తే ఏం చేయాలి. ఓకే, ముందు ఎర్రర్ వస్తే ఏం చేద్దాం? జస్ట్ సింప్లీ డిస్ప్లే ద ఎర్రర్ మెసేజ్. డిస్ప్లే అంటే ఎక్కడ డిస్ప్లే చేస్తారు? మనకు అక్కడ చూడండి, నేను సైన్ఇన్కి వెళ్ళాను, సబ్మిట్ చేస్తే ఆథెంటికేషన్ ఫెయిల్డ్ అంటుంది. ఓకే, యాక్చువల్గా ఇది చూపించకూడదు యాక్చువల్గా. వై? బికాస్ నేను వాల్యూస్ ఎంటర్ చేసిన తర్వాత ఫెయిల్యూర్ వస్తే ఓకే. ఓకే, బట్ ఎందుకంటే ఇక్కడ సబ్మిట్ అవ్వదు, ఎంటీ ఫీల్డ్స్ ఉంటే ఇట్ వోంట్ సబ్మిట్ దట్ పర్టికులర్ రిక్వెస్ట్, రైట్? సో ఇది చూపించకూడదు. ఇది కూడా మనం కరెక్ట్ చేద్దాము నెక్స్ట్ సెషన్లో. సో ఫర్ ద టైం బీయింగ్ ఇటువంటి మెసేజ్ చూపించాలన్నమాట, ఆథెంటికేషన్ ఫెయిల్ లేదా యూజర్ రిజిస్ట్రేషన్ ఫెయిల్ అనేది. ఓకే, ఆ డూప్లికేట్ ఎంట్రీ ఉంటుంది, సంథింగ్ లైక్ దట్. ఓకే, సో
వాట్ ఐ డూ, ఇక్కడ నేను ఈ విధంగా డిస్పాచ్ ఒక యాక్షన్ ఇంకొక యాక్షన్ డిస్పాచ్ చేయాలి. నేను లాగిన్ ఫెయిల్డ్, మనకు లాగిన్ ఫెయిల్డ్ అయితే పైన రాసుకున్నాను నేను. ఓకే, లాగిన్ సక్సెస్కి లాగిన్ ఫెయిల్డ్కి, అలాగే రిజిస్ట్రేషన్ ఫెయిల్ రిజిస్ట్రేషన్ సక్సెస్కి రాసుకోవాలి. సో నేనేం చేస్తానంటే ఐఎమ్ గోయింగ్ టు టేక్ వన్ మోర్ ఫంక్షన్ కాల్డ్ రిజిస్ట్రేషన్ సక్సెస్ అని ఒకటి తీసుకున్నాను. దాంట్లో సమ్ పేలోడ్ ఇట్ ఈస్ గెటింగ్ ఇది యాక్చువల్ యాక్షన్. తంక్ యాక్షన్లో ఏమవుతుందంటే ఇది ఎసింక్రనస్ యాక్షన్ ఇక్కడే చేస్తుంది కాబట్టి ఇది ఒక ఫంక్షన్ కింద అవుతుంది, ఇక్కడ ఆబ్జెక్ట్ కింద వెళ్తుంది అనమాట రెడక్స్ స్టేట్ అప్డేట్ చేయడానికి. ఓకే ఫైన్. ఇక్కడ ఏం చేయాలి, మనకి రిజిస్ట్రేషన్ సక్సెస్ అని రావాలి, పేలోడ్ పాస్ చేయాలి. ఇది రూట్ రెడ్యూసర్ని అప్డేట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆత్ రెడ్యూసర్ని అప్డేట్ చేసి మీరు ఇక్కడ చూస్తే రెడ్యూసర్స్ ఉంటాయండి. ఫస్ట్ ఈ రెడ్యూసర్ని అప్డేట్ చేసి తర్వాత రూట్ రెడ్యూసర్ ఉంటుంది, దాన్ని అప్డేట్ చేసుకుంటుంది. ఓకే, రిజిస్ట్రేషన్ సక్సెస్. నేను ఇదే రిజిస్ట్రేషన్ ఫెయిల్ కూడా వాడేద్దాను. ఓకే, రిజిస్ట్రేషన్ ఫెయిల్. ఓకే, రిజిస్ట్రేషన్ ఫెయిల్. యాక్చువల్గా నేను ఇంకో కాన్స్టెంట్ కూడా డిఫైన్ చేశాను, రిక్వెస్ట్ అని. ఇది వాడట్లేదు ఎందుకంటే నాకు నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ పెరిగిపోతాయండి. సో మనం ఇన్ డీటెయిల్డ్ అంటే ప్రొడక్షన్లో మనం ఏదైనా అసలు రిక్వెస్ట్ వెళ్ళిందా లేదా చూసుకోవాలనుకుంటే ఇలాంటివి కూడా పంపించుకోవచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ నాట్ సెండింగ్. సో సక్సెస్ అయితే ఇది పంపించు, ఫెయిల్ అయితే ఇది పంపించని రాసుకున్నాను నేను. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఇక్కడ చూడండి ఫెయిల్ అయితే డిస్పాచ్ లాగిన్ ఫెయిల్డ్ అన్నాడు. నేను సింపుల్గా ఏం చేస్తాను, డిస్పాచ్ రిజిస్ట్రేషన్ ఫెయిల్డ్. ఈ డిస్పాచ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడ చూసారా ఇంకొక ఫంక్షన్ ఉంది, క్లోజర్ నుంచి వస్తుంది ఇదంతా కూడా. ఓకే, సో అంటే ఈ ఎవరైతే యూజర్ రిజిస్ట్రేషన్ వాడతారో సంథింగ్ లైక్ దిస్ దే హ్యావ్ టు యూస్. ఇక్కడ పేలోడ్ పంపించాలి, అది వచ్చి ఇక్కడ కూర్చుంటుంది, ఇక్కడ మనం డిస్పాచ్ పంపించాలి, అది వచ్చి ఇందులో కూర్చుంటుంది, రైట్. అందువల్ల మనకి డిస్పాచ్ మెథడ్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట. ఓకే రైట్. ఇప్పుడు సక్సెస్ అయితే ఏం చేయాలి మనం, వన్స్ ఇట్స్ గాట్ సక్సెస్, నేను రిజిస్ట్రేషన్కి ఏం చేయాలని అనుకోవట్లేదు. ఇట్ హ్యాస్ టు రీడైరెక్ట్ అయితే చాలా సక్సెస్ఫుల్గా ఇదైతే ఆ పేజ్ అనేది రీడైరెక్ట్ అవ్వాలి. సో నాకు రెస్పాన్స్ వచ్చిందండి. రెస్పాన్స్ వచ్చిన తర్వాత నెసెసరీ బ్రాకెట్స్ ఎందుకు, ఓకే, ఐఎమ్ జస్ట్ డిస్పాచింగ్ అన్ యాక్షన్ సేయింగ్ దట్ రిజిస్ట్రేషన్ సక్సెస్ అని చెప్పి రెస్పాన్స్ డాట్ డేటా పంపిస్తుంది సక్సెస్ అయిన తర్వాత. ఇంతే. ఇక్కడంటే నేను లాగిన్ అయినప్పుడు ఆ వాల్యూ స్టోర్ చేసుకోవాలి కాబట్టి, అంటే ఆ యూజర్ని పెర్సిస్ట్ చేయాలి. ఈవెన్ దో నేను మళ్ళీ లాగిన్ అయిన తర్వాత కూడా అదే యూజర్ లాగిన్ అయి ఉంటే సేమ్ డాష్బోర్డ్ చూపించాలి ఇన్స్టెడ్ ఆఫ్ షోయింగ్ ద సైన్ ఇన్ పేజ్ ఆర్ లాగిన్ పేజ్. అందుకని స్టోర్ చేసుకుంటున్నాను లోకల్ స్టోరేజ్లో. ఇక్కడ నేను రిజిస్ట్రేషన్ అట్లా అనుకోలేదు. నా కమిట్మెంట్ ఏంటంటే ఇక్కడ వన్స్ రిజిస్ట్రేషన్ అయితే లాగిన్ పేజ్కి రీడైరెక్ట్ చేసామని చెప్తాను అనమాట. సో అది ఇక్కడ రాసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ ఇది రెడక్స్ డీటెయిల్స్లో హ్యాండిల్ చేస్తున్నాను కాబట్టి అట్లాంటి రీడైరెక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంచితే మంచిది కాదనమాట. ఇట్స్ నాట్ గుడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది యూజర్ రిజిస్ట్రేషన్ ఓకే, బట్ వేరే ఫంక్షనాలిటీ సమ్ ఆర్డర్ ప్లేస్మెంట్ అనేది ఉంది, లేకపోతే యాడింగ్ కార్ట్ అని ఉంది. అలాంటి చోట్ల మనం అంటే రీడైరెక్షన్ అది రాసామనుకోండి, కార్ట్ వేరే చోట కూడా వాడుతూ ఉంటాడు. అప్పుడు అస్తమానం రీడైరెక్ట్ అవుతూ ఉంటుంది. అంటే మీరు ఏ ఫంక్షనాలిటీకి రీడైరెక్ట్ చేయాలో అది ఎక్కడ ప్లేస్ చేస్తే కరెక్ట్గా ఉంటుందో అక్కడే ప్లేస్ చేయాలి. సో ఇక్కడ ప్లేస్ చేస్తే ఐ డోంట్ థింక్ ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా టు ప్లేస్ హియర్. సో నేను ఏం చేస్తాను, నా సైన్ ఇన్ కాంపోనెంట్లో ఇక్కడ రీడైరెక్ట్ చేసుకుంటా. ఓకే ఆల్రైట్. సో అది ఎలా రీడైరెక్ట్ చేస్తారనేది నేను చూద్దాం. అంటే సబ్మిట్ చేసిన తర్వాత కదా రీడైరెక్ట్ అవ్వాలి, అంతవరకు నాకు రీడైరెక్ట్ అవ్వకూడదు. అక్కడ యాక్షన్ జరిగినా సరే ఇక్కడ డేటా అప్డేట్ అయిన తర్వాత నా కాంపోనెంట్ రెండర్ అయిందని ఒక కన్ఫర్మేషన్ ఉంటుంది, రైట్. ఇక్కడ చేస్తే అంటే 2 అడ్వాంటేజెస్. ఒకటి, ఆ రీడైరెక్షన్ లాజిక్ ఇక్కడే ఉంటుంది. అంటే సైన్ అప్ జరిగిన తర్వాత రీడైరెక్షన్ ఇక్కడ చేస్తే అంటే సెపరేషన్ ఆఫ్ కన్సర్న్స్ అంటారు. ఎవరి పని అలే చేయాలి. ఇప్పుడు ఇక్కడ సైన్ ఇన్ ప్రాపర్గా సైన్ అప్ అయిపోతే రీడైరెక్ట్ సైన్ ఇన్ అని చెప్పి నేను రెడ్యూసర్లో రాశాను అనుకోండి, రెడ్యూసర్ ఇదే
గ్లోబల్ కాంపోనెంట్. రెడెక్స్ అనేది గ్లోబల్ కాంపోనెంట్. దాంట్లో చేస్తారంటే ఎలా కుదురుతుంది? నీకు ఆల్రెడీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యారేజ్ ఈవెంట్ ఉందనుకోండి. ఆ మ్యారేజ్ ఈవెంట్ని మనం డిఫరెంట్ పార్ట్స్ కింద డివైడ్ చేసాం. అంటే రిసెప్షన్ అని, ముహూర్తం అని, ఫుడ్ అని, ఇలా రకరకాల డివైడ్ చేసాం. అన్నిటికి కూడా ఒక మేనేజర్ని అసైన్ చేస్తాం. సో ఆ మేనేజర్ వచ్చి రిసెప్షన్ అది చెక్ చేసుకుంటాడు తప్ప రిసెప్షన్ దగ్గర ఉండి అందరిని వెల్కమ్ చేయడు, రైట్? సో దట్ ఈస్ వాట్ ఐమ్ సెయింగ్. అంటే మనకు సెపరేషన్ ఆఫ్ కాన్సెప్ట్స్, ఎవరికి ఏ వర్క్ ఇచ్చామో అదే చేయాలి, అక్కడే చేయాలి. అందుకే ఆ రీడైరెక్షన్ అనేది ఇక్కడే చేయండి, రెడెక్స్లో చేయొద్దు. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఒకవేళ ఈ కాంపోనెంట్ సరిగ్గా పని చేయలేదనుకోండి, అది రీడైరెక్ట్ అవ్వదు. అప్పుడు ఎర్రర్ ఫైండింగ్ కూడా ఈజీ ఉంటుందన్నమాట, రైట్? ఆల్ రైట్. సో దట్స్ వై ఐఎమ్ గోయింగ్ టు యాడ్ ఎ రీడైరెక్షన్ లాజిక్ హియర్ ఇట్సెల్ఫ్. ఓకే. సో దానికన్నా ముందు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రిడెక్స్ స్టేట్ని తెచ్చుకోవాలి. తీసుకొచ్చి ఈ రిడెక్స్ మ్యాప్ టు డిస్పాచ్ ప్రాప్స్ ఉంది కదా, దీని ద్వారా మనం ఇందులోకి తెచ్చుకోవాలన్నమాట. ఎందుకంటే అవర్ కాంపోనెంట్ ఈజ్ కనెక్టెడ్ టు ద రిడెక్స్ కాంపోనెంట్. ఓకే. సో దీనికి ఆల్రెడీ ఇంపోర్ట్ స్టేట్మెంట్ ఇక్కడే రాసి ఉంటానండి. సో నేను తెచ్చేసుకుంటాను. రిడెక్ట్ యాక్షన్ ఆథెంటికేట్ ఇక్కడ నుంచి తెచ్చుకున్నాను. ఇక్కడ మీరు చూడండి, సైన్ ఇన్ కాంపోనెంట్ ఉంది కదా, నేను యాక్చువల్ రిడెక్స్ కాంపోనెంట్ ఇది. ఓకే, యాక్చువల్ రిడెక్స్ యాక్షన్ ఇది. కానీ నేను అది ఈ మ్యాప్ టు డిస్పాచ్ ప్రాప్లో యాడ్ చేశాను. యాడ్ చేసి దానికి ఎలియాస్ నేమ్ ఇచ్చాను, ఇంకొక నేమ్ ఇచ్చాను, ఆథెంటికేట్ యూజర్ అని. ఇది వాడతాను నేను, ఇది వాడినా నేను. అండ్ ఇంకొకటి చూస్తే ఇది ఇంకొక కాల్ బ్యాక్ ఫంక్షన్లా ఉంది. అందులో డిస్పాచ్ పాస్ చేస్తున్నాం, ఎందుకంటే ఆ డిస్పాచ్ ఇక్కడ నుంచి తెచ్చుకోవాలి. మీకు ఇందాక రెడెక్స్లో చూపించాను కదా, హియర్ యూ హ్యావ్ ద హియర్. ఇక్కడ ఈ డిస్పాచ్ ఎక్కడి నుంచి వచ్చింది? దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ దేర్ వాట్ విన్ కాల్, ఇక్కడ నుంచే వస్తుంది అది. అదే మ్యాప్ డిస్పాచ్ ప్రాప్స్. ఈ డిస్పాచ్ యాక్షన్స్ అంటే మనకి ఇక్కడ మనకున్న టెక్నిక్ ఏంటంటే, సక్సెస్ అయితే ఈ టైప్ ఆఫ్ డేటా, ఫెయిల్ అయితే ఈ టైప్ ఆఫ్ డేటా స్టోర్లోకి. అందుకోసం మనం కొన్ని యాక్షన్స్ని డిస్పాచ్ చేయాలి ఇలాగా. అది కూడా యాక్సియోస్ కాల్ సక్సెస్ అయిన తర్వాత, ఫెయిల్ అయిన తర్వాత జరగాలి. అందుకోసం ఈ డిస్పాచ్ మెథడ్ కావాలి. అది ఇక్కడ డైరెక్ట్గా అవైలబుల్ అవ్వదు ఈ ఫైల్లో. అది ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం మనం? సైన్ అప్ కాంపోనెంట్ ఆర్ సైన్ ఇన్ కాంపోనెంట్ ఏదది ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి తెచ్చుకుంటాం. సైన్ ఇది పాస్ చేస్తాం చూడండి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? హియర్ మ్యాప్ డిస్పాచ్ టు ప్రాప్స్ ఇది ఇస్తుంది అనమాట. ఇది మనం మన కాంపోనెంట్కి రెడెక్స్ కనెక్ట్ చేసాం కాబట్టి ఈ మ్యాప్ డిస్పాచ్ టు ప్రాప్స్ ఏవైతే ఉందో దాని ద్వారా ఈ డిస్పాచ్ ఫంక్షన్ వస్తుంది. అది మనం అక్కడ అది మన యాక్సియోస్ కాల్స్కి యూజ్ చేస్తాం అనమాట. దిస్ ఇస్ హౌ రెడెక్స్ ఏపీఐ, అంటే మనం రెడెక్స్ తనకి యూస్ ఏపీఐ కాల్స్ చేస్తామంటే బికాస్ ఆఫ్ దిస్ పాసింగ్ ద డిస్పాచ్ యాక్షన్. ఓకే. సో ఇదే విధంగా నేను ఏం చేస్తున్నానంటే ఐఎమ్ గోయింగ్ టు అప్డేట్ మై సైన్ అప్ కంటైనర్. ఇదొక ఫంక్షన్ అండి యాక్చువల్గా. దీంట్లో డిస్పాచ్ ఉంటుందని చెప్పాను నేను, రైట్? అండ్ ఇక్కడ నాకు ఆథెంటికేట్ కాదు, యూజర్ రిజిస్ట్రేషన్ మెథడ్ ఉంది. ప్రస్తుతానికి అలా ఉంచేద్దాము. దీంట్లో డేటా రావాలి అంటే పేలోడ్ అనమాట, యూ కెన్ కాల్ పేలోడ్. సో యాక్చువల్గా రెడెక్స్ మెథడ్ ఏంటి? యూజర్ రిజిస్ట్రేషన్. అది ఇక్కడ వాడతా. అది కూడా డిస్పాచ్, అది యాక్షన్ కదా, డిస్పాచ్ జరగాలి కదా. అందుకనే డిస్పాచ్ ఆఫ్ యూజర్ ఆఫ్ పేలోడ్. ఏది? I want to pass the payload here. Okay, so for the time being I'm passing ఈ పేలోడ్ ఇక్కడ పాస్ చేస్తాను. ఓకే, ఈ పేలోడ్ ఎక్కడి నుంచి వస్తుంది? రెడెక్స్ యాక్షన్ నుంచి వస్తుంది. కొంచెం అంటే ఇటు అటు కన్ఫ్యూజన్గా ఉంటుంది, బట్ డోంట్ కన్ఫ్యూజ్. మీరు మళ్ళీ ఇక్కడ ఈ రెండింటిలో చూసుకుంటే ఇక్కడ పేలోడ్ వస్తుంది కదా, ఆ పేలోడ్ని మనం వీఆర్ గెటింగ్ ఇట్ హియర్, ఇక్కడ వస్తుంది ఈ ఫంక్షన్ నుంచి వచ్చిన పేలోడ్ ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సైన్ ఇన్ కూడా నేను పేలోడ్ అని వాడతానండి. సో టు అవాయిడ్ ద కన్ఫ్యూజన్, ఆ రెడెక్స్ పేలోడ్ అని ఇంకా క్లియర్గా ఉంటుంది. రెడెక్స్ ఫ్రమ్ పేలోడ్ ఫ్రమ్ రెడెక్స్.
యాక్షన్ ఇట్లా అనుకుంటే ఇంకా బాగుంటుంది. అది జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్. ఓకే, సో ఇది కూడా నేను ఇక్కడ ఏం చేస్తానంటే పేలోడ్ ఫ్రమ్ రిడక్స్ యాక్షన్, పేలోడ్ ఫ్రమ్ రిడక్స్ యాక్షన్. ఓకే, సో ఇక్కడ ఆథెంటికేట్ యూజర్ అనేది ఎలియాస్ నేమ్ ఇచ్చాను. ఇక్కడ నాకు వచ్చేసరికి యూజర్ రిజిస్ట్రేషన్ అనే ఉంది. యూజర్ రిజిస్ట్రేషన్ మన నేమ్ ఇవ్వచ్చు, నేమ్ యూజర్ రిజిస్ట్రేషన్ లోకల్ అని ఇస్తాను యాజ్ ఆఫ్ నౌ, అంటే జస్ట్ ఐడెంటిఫికేషన్ కోసం. సో నేను ఓకే, ఇది ఒక ఫంక్షన్ కదా, ఇది రిటర్న్ చేయాలి కదా, మరి రిటర్న్ చేయట్లేదంటే అందుకని నాకు చూపిస్తుంది. ఇప్పుడు నేను ఇది ఏం చేస్తానంటే ప్రివెంట్ డిఫాల్ట్ చేశాను, ఈ డాట్ స్టాప్ ప్రాపగేషన్ ఇది కూడా యాడ్ చేసుకుంటానంటే ఆ ఈవెంట్ని ఇంకా ప్రాపగేట్ అవ్వకుండా. ఓకే, నౌ ఇది ఒక యాక్సియస్ కాల్, దీనికి ఎసింక్ వెయిట్ కావాలి, రైట్? సో ఎసింక్ అని ఈ ఫంక్షన్ ఇస్తాను, ఈ కాల్ అయ్యేంత కూడా నేను వెయిట్ చేయాలన్నమాట. ఇప్పుడు పేలోడ్ కావాలి. వే షుడ్ ఐ గెట్ ద పేలోడ్? ద ఫామ్ డేటా ఇస్ ద పేలోడ్ ఓన్లీ. ఆ ఫామ్ డేటా తెచ్చుకుంటే సరిపోతుంది. ఆ ఫామ్ డేటా ఎక్కడి నుంచి వస్తుంది? మనకి ప్రాప్స్ నుంచి వస్తుంది. ఎందుకంటే ఇట్ ఈస్ దిస్ ఎంటైర్ కాంపోనెంట్, ద సైన్ అప్ కాంపోనెంట్ wrapped with the form reducer where we are sending initial form state so that it will update the form data. ఆ ఫామ్ డేటా వేరియబుల్ని అప్డేట్ చేస్తున్నాను. సో నేను ఏం చేస్తున్నాను ఇక్కడ కాన్స్టెంట్, ఓకే ముందు ఇది చదవము. ఓకే, ఐ ఆల్వేస్ ప్రిఫర్ టు ప్లేస్ ద వేరియబుల్స్ ఎట్ ద టాప్. సో కాన్స్టెంట్ డీస్ట్రక్చర్ ప్రాప్స్, ఇక్కడ నేను ఫామ్ డేటా పెట్టుకుంటాను. ఫామ్ డేటా, సారీ నేను క్యాపిటల్ లెటర్ పెట్టాలా స్మాల్ లెటర్ పెట్టాలా? క్యాపిటల్ లెటర్. ఓకే, దేర్ ఆర్ సమ్ ఈవెంట్స్ ఐ నీడ్ టు పాస్. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఈ యూజర్ లోకల్ ఉంది కదా, ఇది కూడా నేను తెచ్చుకోవాలి. లోకల్ అంటే ఫ్రమ్ హియర్, ఇక్కడ నుంచి కూడా ప్రాప్స్ అప్డేట్ అవుతుంటాయి కదా, ప్రాప్స్ని తెచ్చుకున్నాం. డిస్పాచ్ వచ్చేసరికి అంటే ఫామ్ స్టేటస్ అనేది కూడా తెచ్చుకుంటున్నానండి, ఫామ్ స్టేటస్. సో ఇక్కడ ఈ కాంపోనెంట్కి నేను వ్యాలిడేటే కాదనేసి ఇంకొకటి ఉంది, వ్యాలిడేటెడ్ ఈక్వల్ టు వ్యాలిడేటెడ్. సో నేను ఇక్కడ ఒక యూజ్ స్టేట్ వేరియబుల్ తీసుకుంటున్నాను. ఫాల్స్, దీని పేరు ఏం పెడతానంటే వ్యాలిడేటెడ్ సెట్ వ్యాలిడేట్. యూజ్ స్టేట్ ఇక్కడ వాడుతున్నాను. సో వ్యాలిడేటెడ్ అని వేరియబుల్ యూజ్ చేసుకుని సెట్ వ్యాలిడేటెడ్ అని పెట్టాను నేను సైన్ ఇన్ కాంపోనెంట్. సిమిలర్ వే ఐఎమ్ డూయింగ్ ద సేమ్ హియర్. అంటే వ్యాలిడేట్ అయితే ఆ వాల్యూని అప్డేట్ చేసుకుంటాను. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉందండి. ఇప్పుడు ఫామ్ స్టేటస్ వ్యాలిడ్ ఉంటేనే నువ్వు రిజిస్ట్రేషన్ చేయి, ఆ ఏపీఐ కాల్ పంపించు, లేకపోతే పంపించుకో. ఇక్కడ నువ్వు చేయాల్సిందల్లా ఏంటంటే ఫామ్ డేటా పంపిస్తే సరిపోతుంది పేలోడ్ కింద. ఓకే, సో ఇక్కడ నేను ఒక చిన్న కండిషన్, సంథింగ్ లైక్ దిస్: ఈ ఫామ్ స్టేటస్ ఇస్ నాట్ వ్యాలిడ్, దెన్ రిజెక్ట్ ఇట్. ఓకే, సో ఇక్కడ వ్యాలిడేట్ ఫామ్ అని ఇంకొక మెథడ్ ఉందండి, అది కూడా మనం తెచ్చుకోవాలి. తెచ్చుకున్నాం ఆల్రెడీ. ఈ వ్యాలిడేట్ ఫామ్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే, ఓకే 1 సెకండ్, ఇది అవసరం లేదు, ఇది వచ్చింది. సైన్ ఇన్ కాంపోనెంట్లో ఈజ్ వ్యాలిడేట్, ఓకే హెల్పర్స్ నుంచి తెచ్చుకున్నాం. హెల్పర్స్ నుంచి దిస్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. ఈ హెల్పర్స్లో ఉంటుందండి, జస్ట్ గో టు ద హెల్పర్స్ ఫోల్డర్కి వెళ్ళి చూస్తే మీకు ఫామ్ వ్యాలిడేట్ చేయడానికి ఇంకొక ఫంక్షన్ ఉంది. ఈ జస్ట్ చెక్ ఇదే, మీకు ఆల్ ద కోడ్ చూడండి. ఇక్కడ ఇవన్నీ ఈజ్ ఫామ్ వ్యాలిడేట్ చెక్ చేస్తున్నాం కదా, ప్రతి కీని కూడా చెక్ చేసుకుంటుంది అనమాట. ప్రతి కీని కూడా అది వ్యాలిడ్ కీ అంటే అన్నీ ఉన్నాయో లేవో చెక్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ వే ఉంటే అది ఆటోమేటిక్గా సబ్మిట్, అంటే అది అన్నట్టు యూనో ఏమంటారు, వాట్ విల్ కాల్, ఏది ఎంటీ ఉండకుండా, ఓకే ఏది ఎర్రర్ లేకుండా ఉంటే ఓకే ఫామ్ వ్యాలిడ్ ఏదండి, దాన్ని
ఇట్ కెన్ యాక్సెప్ట్. ఓకే, సో ఈ ఓకే ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇఫ్ ఆఫ్ ఫామ్ స్టేటస్ యాక్టివ్ నుంచి ఫాల్స్ ఉందనుకోండి, సో రిటర్న్ చేసాను. ట్రూ ఉంటేనే యూ కెన్ ప్రొసీడ్. ఓకే, దీనికన్నా ముందు మనం డిఫాల్ట్ బిహేవియర్స్ ఏవైతున్నాయో అవి డిజేబుల్ చేసాం అనమాట ఆ పర్టికులర్ ఈవెంట్కి. ఓకే, ఈ ఫామ్ వ్యాలిడ్ ఫామ్ అనుకోండి, మనం ఏం చేస్తారంటే ట్రూ సెట్ చేయాలన్నమాట. వ్యాలిడ్ ఫామ్ అయితే ట్రూ సెట్ చేయాలి, లేదంటే ఎర్రర్ సెట్ చేయాలి. సో ఈ లైన్ తర్వాత నేను ఈ కోడ్ ప్లేస్ చేశాను అనుకోండి, ఇది రిటర్న్ అయిపోతుంది కాబట్టి ఈ ఫామ్ అప్డేట్ జరగదు. అంటే ఒకవేళ ఫాల్స్ స్టేట్ ఉంటే, అంటే వ్యాలిడ్ ఫామ్ కాకపోతే ఈ వాల్యూస్ అప్డేట్ అవ్వన్నమాట. ఓకే, సో నేను ఏం చేస్తున్నాను, ఫర్ దాట్ ఐఎమ్ జస్ట్ యాడింగ్ హియర్ ఫార్మాట్. ఓకే, ఫార్మాట్ చేద్దాము. సెట్ వ్యాలిడేటెడ్ వాల్యూ. ఓకే, అది ఫాల్స్ అయితే ఫాల్స్, ట్రూ అయితే ట్రూ. ఈ ఫామ్ వ్యాలిడేట్ నుంచి వస్తుంది కాబట్టి. అండ్ ఫామ్ అప్డేట్ చేస్తున్నాము. ఈ సబ్మిటెడ్ ఈజ్ ఫామ్, ఇక్కడ రెస్పాన్స్ ఇస్తున్నాము సబ్మిట్ ట్రూ, అంతే కదా. సబ్మిట్ క్లిక్ చేస్తేనే ఈ ఫంక్షన్కి వచ్చింది, అందుకని ట్రూ అప్డేట్ చేస్తాం. మళ్ళీ ఫామ్కి చెప్పాలి కదా, మన ఫామ్ రెడ్యూసర్కి చెప్పాలి ఏమని, సబ్మిట్ చేసిన తర్వాత సబ్మిట్ చేశాడు అట్ దిస్ ఫామ్ స్టేటస్ ఇది. అలాంటప్పుడు ఆ గ్లోబల్ డేటా అనేది అక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది అనమాట. లేదంటే ఆ ఫామ్కి అప్డేట్ అవ్వక మన ఫామ్ వ్యాలిడేషన్ అనేది యాజ్ ఎక్స్పెక్టెడ్ వర్క్ అవుతుంది. ఓకే, సో నాకు వచ్చిన డేటా రిజిస్ట్రేషన్ డేటా వస్తుంది కదా, రిజల్ట్ అని పెట్టుకున్నా. ఆ రెస్పాన్స్ యాక్సెస్ నుంచి వచ్చిన రెస్పాన్స్ బట్టి నేను ఆ ఎర్రర్ మెసేజ్ చూపించాలా లేదా అని ఇక్కడ నేను డిస్ప్లే చేసుకోవచ్చు. బట్ ఇక్కడ రిటర్న్ చేసేస్తామండి యాజ్ ఆఫ్ నౌ. ఐ థింక్ ఫామ్ డేటా డైరెక్ట్గా పంపించకూడదు అనుకుంటా. నేను ఇక్కడ రిటర్న్ రెస్పాన్స్ అని చెప్పేస్తాను యాజ్ ఆఫ్, అలా ఉంచుదాం. ఎందుకనైతే నేను క్యాజువల్గా ఇచ్చాను అయితే విల్ మోడిఫై దట్. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఐ థింక్ వీ నీడ్ టు సెండ్ ఇండివిజువల్లీ లైక్ దిస్. ఫస్ట్ టైము అంటే ఈ ఇక్కడ చూడండి, దీని ప్రకారంగా పంపించాలి. మన ఏపీఐ రెస్పాన్స్ ఇట్లా ఉంది కదా, దీని ప్రకారంగా ఆ డేటా అనేది పంపించాలన్నమాట. నాకు క్లోజ్ చేసేద్దాం. ఓకే, సో ఇక్కడ నాకు it should be empty. Form data dot first name dot value. Form data dot last name dot value. Form data dot username dot value. Form data dot email dot value. Form data dot password dot value. సో ఈ ఏపీఐ కాల్ సక్సెస్ఫుల్ అవ్వాలి. మనం ఒకసారి మన అప్లికేషన్కి వెళ్దామండి. సో సైన్అప్కి వెళ్ళాను నేను. దీనికి వెళ్ళి సైన్అప్ క్లిక్ చేద్దాము. ఇది బై డిఫాల్ట్ చూపించేస్తుంది, ఇట్లా చూపించకూడదు. నాకు సబ్మిట్ అయిన తర్వాతే ఇవన్నీ చూపించాలి. మేబీ లెట్ మీ ట్రై వన్ మోర్ టైం. ఇది బై డిఫాల్ట్ చూపిస్తుంది, అంటే ట్రూ అయిపోయింది అక్కడ. యా, ఇందాక మనం సైన్అప్ కాంపోనెంట్లో ఇక్కడెక్కడో వ్యాలిడేట్ ట్రూ పెట్టేసామండి. ఇట్ షుడెంట్ బి ట్రూ, సో వ్యాలిడేటెడ్. అండ్ సైన్అప్ కంటైనర్ నుంచి ఆ వ్యాలిడేటెడ్ కూడా పాస్ చేయాలి. వ్యాలిడేటెడ్ పాస్ చేసాము, ఇంకేమైనా పాస్ చేయాలా? ఇది సైన్ ఇన్, ఇది సైన్అప్ కంటైనర్ సబ్మిట్, హ్యాండిల్ సబ్మిట్ పంపించాలి. ఈ ఫామ్ వ్యాలిడ్ అవసరం లేదనుకుంటా. సైన్ ఇన్ కంటైనర్లు ఎక్కడ వాడాలి? సైన్ ఇన్ కాంపోనెంట్
Yeah, somewhere I've been using this one. ఓకే సమ్ బటన్కి యాడ్ చేశానండి. లెటెస్సి నేను అనుకోవడం అది స్పిన్నర్ అంటే లోడ్ అవ్వడానికి సమ్ టైం పడుతుంది కదా, ఫర్ దట్ ఇట్ వాస్ యాడెడ్. ఈ సబ్మిటెడ్ స్పిన్నర్ చూపిస్తున్నాను నేను ఒకసారి వచ్చింది అవసరం. స్పిన్నర్ ఎక్కడ వాడాను నేను? I need a spinner component as well. Yeah, come back here and it shouldn't show. Okay, చూపించకూడదండి, that's the thing. ఈ ఫామ్ వ్యాలిడ్ ఇచ్చాము, వ్యాలిడేటెడ్. ఇది కూడా మనకు అవసరం లేదు యాజ్ ఆఫ్ నౌ. హ్యాండిల్ ఇన్పుట్ చేంజ్ ఉండాలి, హ్యాండిల్ సబ్మిట్ ఉండాలి, ఫామ్ వ్యాలిడ్, లాస్ట్ నేమ్ సబ్మిటెడ్ అంతా ఉంది. మన ఎక్కడ సంథింగ్ వీఆర్ మిస్సింగ్. సైనింగ్ కాంపోనెంట్కి వెళ్ళి ఇక్కడ మనం చెక్ చేస్తే నో వ్యాలిడేట్ ఆన్ సబ్మిట్ హ్యాండిల్ అంత బాగానే ఉందండి, బట్ ఇట్ ఈస్ వ్యాలిడేటింగ్ బై డిఫాల్ట్. ఇక్కడ ఎక్కడ వేరేదైనా వచ్చాము. ఓకే, లెట్ మీ ట్రై బై కోడ్ అప్డేట్. ఇట్ ఈస్ వర్కింగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్. సో యాక్చువల్గా మనకి సైన్ ఇన్ పేజ్ చూస్తే బై డిఫాల్ట్ నార్మల్గా ఇలా కనబడుతుంది, బట్ ఇక్కడ సైన్ అప్ పేజ్కి బై డిఫాల్ట్ వ్యాలిడేషన్ జరిగిపోతుంది. అట్లా జరగకూడదు, మనం సబ్మిట్ చేసినప్పుడు మాత్రమే జరగాలి. సో అట్లా జరగాలి అంటే ఒక స్టేటస్ని అప్డేట్ చేసుకుంటున్నాం. ఈజ్ ఫామ్ వ్యాలిడ్, ఈ సబ్మిటెడ్ ట్రూ ఉండకూడదు, ఎక్కడో ట్రూ అయిపోతుంది. ఈ సబ్మిటెడ్ ట్రూ, ఓ దిస్ వన్ రైట్. బై డిఫాల్ట్ అది మనం ట్రూ పెట్టాం. సి సో ఇక్కడ నేను ఏఎస్టీని పెట్టి నేను సబ్మిట్ కొట్టాను అనుకోండి. ఇట్స్ అండ్ వన్ మోర్ థింగ్, ఇట్స్ నాట్ డిస్ప్లేయింగ్ సబ్మిట్ ట్రూ కూడా అవ్వట్లేదు నేను క్లిక్ చేసిన తర్వాత. ద రీజన్ బీయింగ్, ఇక్కడే డీబగ్ చేద్దాం మనం ఎందుకు సబ్మిట్ అవ్వలేదనేది. వీ కెన్ చెక్ సోర్సెస్లోకి వెళ్ళి మన ఫైల్ నేమ్ ఏంటిది, యూజర్ రిజిస్ట్రేషన్ ఫామ్, సైన్ అప్ ఫామ్, సైన్ అప్ కంటైనర్ రైట్, సైన్ అప్ కంటైనర్. దీంట్లో సెట్ వ్యాలిడ్ ఇక్కడ ఏదో ఫెయిల్ అవుతుందండి. సో ఫామ్ స్టేటస్ అనేది లేదని చెప్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది ఫామ్ స్టేటస్? లెట్ మీ చెక్ హియర్. ఓకే, ఇక ఫామ్ డేటా ఈజ్ వ్యాలిడ్ నుంచి వచ్చింది. సెట్ వ్యాలిడేటెడ్ అని వచ్చాము. ఎందుకు వచ్చింది ఇది? నాట్ ఏ ఫంక్షన్ ఉంటుంది. ఏం తప్పు రాశాను నేను? నాట్ ఏ వన్ యూజ్ స్టేట్, నాట్ ఓ సారీ, దిస్ ఈజ్ ద రాంగ్. ఓకే, ఒకసారి చూద్దాము, ఒకసారి సబ్మిట్ చేసి చూద్దాం. యా, ఇక్కడికి వచ్చింది ప్రాపర్గా. కమ్ హియర్, నౌ ఇట్స్ షోయింగ్ దిస్ వన్. ఓకే, నేను ఇప్పుడు ఇక్కడ డీటెయిల్స్ యాడ్ చేశాను. ఐఎమ్ సెండింగ్ అగైన్. సరే, అంత బాగానే వర్క్ అవుతుంది. ఈ రెండు అడుగుతుంది, ఇది కూడా యాడ్ చేశాను. ఈమెయిల్ ఒకటి అడుగుతుంది, నేను ఈమెయిల్ కూడా, ఈమెయిల్ ఏదో పిచ్చి నెంబర్ ఎంటర్ చేశాను. ఈమెయిల్ ఈజ్ నాట్ వ్యాలిడ్ అని చెప్తుంది. ఫెంటాస్టిక్. ఓకే, వ్యాలిడ్ ఈమెయిల్ ఇచ్చా, రైట్. ఫామ్ గాట్ సబ్మిటెడ్. ఇక్కడ చూసారా, నాకు ఇట్స్ రొటేటింగ్, బట్ అన్ఫార్చునేట్లీ నాకు అది నా సర్వర్ రన్నింగ్లో ఉందో లేదో చూడాలి నేను. ఐ డోంట్ థింక్ ఇట్స్ రన్నింగ్.
బట్ ఇది ఇన్ఫైనెట్లోకి వెళ్ళిపోయింది. ఓకే, ఇలాంటి కేసెస్లో ఏంటంటే మనం టైం అవుట్ పెట్టుకోవాలి. నేను ప్రజెంట్ టైం అవుట్ ఏం ప్లేస్ చేయట్లేదు, బట్ అది వెళ్తుందో లేదో మనం నెట్వర్క్ ట్యాబ్లో చూసుకోవచ్చు అనమాట. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే కమ్ బ్యాక్ టు దిస్, మన సర్వర్ని కూడా రన్ చేద్దామండి ఇక్కడ. ఓకే, లెట్ us రన్ ద సర్వర్. టెర్మినల్, న్యూ టెర్మినల్, npm run start. ఓకే, ఇది రన్ అవుతుంది. ఓకే, 4000 ఆల్రెడీ యూజ్ చేస్తున్నట్టు చెప్తుంది. ఓకే, ఇట్ ఈస్ దేర్. మొత్తానికి తీసేద్దాం. స్టార్ట్, యా, అప్ అండ్ రన్నింగ్. సో ఒకసారి పోస్ట్ మ్యాన్తో కూడా టెస్ట్ చేద్దామండి. యా, ఆల్రెడీ యూజర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని అంటుంది. నాకు రెస్పాన్స్ వచ్చిన తర్వాత అప్డేట్ చేయట్లేదండి, దట్ ఈస్ ద బ్యాడ్. ఇక్కడ మనం రెస్పాన్స్ వచ్చిన తర్వాత మనం ఏం చేయట్లేదు కదా, అది రీడైరెక్ట్ చేయాలా ఏంటి అనేది మనం చేయలేదు. అందుకని బటన్ స్టేట్ కూడా నాకు అలా ఉండిపోతుంది. సో ఫామ్ స్టేటస్ అప్డేట్ చేసిన తర్వాత ఆ బటన్ స్టేటస్ స్పిన్నర్ ఇస్తున్నాం కదా, నేను ఏం చేస్తానంటే ఒక ఫ్లాగ్ తీసుకుందామండి, యూజర్ రిజిస్టర్డ్ అన్నట్టు, లేదా ఏపీఐ కాల్ సక్సెస్ అయినట్టు. ఓకే, నేను ఇది ఏపీఐ రెస్పాన్స్ మొత్తం పాస్ చేయాల్సిన పని లేదు. నేను ఏం చేస్తాను, రెస్పాన్స్ వస్తే వాట్ ఐ డూ, కాన్స్టెంట్ ఈజ్ ఏపీఐ కాల్ completed is double of response. డబుల్ ఆఫ్ రెస్పాన్స్ అంటే ఇది ఆబ్జెక్ట్ ఉంటే ట్రూ ఆర్ ఫాల్స్ కింద రిట్రీవ్ చేస్తుంది. నాట్ ఆఫ్ ఆబ్జెక్ట్ అన్నా అనుకోండి ఫాల్స్ అవుతుంది. నాట్ ఆఫ్ అంటే ఇది ఆల్రెడీ ఫాల్స్ కదా, నాట్ ఆఫ్ ఫాల్స్ ఏమవుతుంది, ట్రూ అవుతుంది. అంటే రెస్పాన్స్ వస్తే ట్రూ, రెస్పాన్స్ రాలేదనుకోండి దెన్ ఇట్ ఈస్ నాట్, అంటే అన్డిఫైన్డ్ వాల్యూ ఏదైనా వస్తే అది ఫెయిల్ అవుతుంది. లేదా మీరు ఇక్కడ కొంచెం జాగ్రత్తగా మీరు వర్కౌట్ చేయాలి. బట్ ఫర్ ద టైం బీయింగ్ మనం ఏం చేద్దామంటే ఈజ్ ఏపీఐ కాల్ కంప్లీటెడ్ ఆర్ నాట్ అని ఒక ఫ్లాగ్ సెట్ చేశానండి, లోకల్ ఫ్లాగే. నేను రెక్స్ నేను మెయింటైన్ చేయట్లేదు ఇది. ఓకే, ఇది కొంచెం పైన ఉండాలని చెప్పాను. దీన్ని కూడా ఒక స్టేట్ తీసుకున్నాను సో దట్ వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. సెట్ ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూస్ కింద అన్నమాట. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఐమ్ జస్ట్ సెట్టింగ్ అప్ దిస్ టు రెస్పాన్స్. మనం కొంచెం బెటర్గా రాద్దాం తర్వాత. ఇది ఇలాగ డబుల్ నాట్ పెట్టినా ఒకవేళ ఫెయిల్ అయినా సక్సెస్ అయినా ఆబ్జెక్టే వచ్చింది అనుకోండి దెన్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ కదా. ఇక్కడ మీరు చూడండి, ఫెయిల్ అయినా సక్సెస్ అయినా ఆబ్జెక్టే వస్తుంది. బట్ ఎనీ హౌ ఆ పర్టికులర్ స్ప్రిన్నర్ ఆపాలి అంటే కనుక వీ షుడ్ నో, లైక్ మేబీ మనం సింపుల్గా ఈ కాల్ అయిపోయింది అని చెప్పడానికి అర్థం ఏంటంటే ఎవైట్ ఫంక్షన్ రాసింది దీని తర్వాత రన్ అవుతుంది కాబట్టి నేను సింపుల్గా ట్రూ పెట్టుకుంటాను ఆ కాల్ అయిపోయిందని చెప్పడానికి. ఓకే, దీనికన్నా ముందు మీరు కావాలితే యూ కెన్ సెట్ ఇట్ దిస్ యాజ్ ఫాల్స్. ఓకే, ఆ కాల్ అయిపోయింది అవ్వలేదని చెప్పుకోవడానికి ఇది పెట్టుకున్నాను అనమాట. సో నేను ఏం చేస్తాను, ఈ ఏపీఐ కాల్ దాంట్లోకి వెళ్ళి ఐ కెన్ షో హియర్, అంటే అది డిస్ప్లే ఆ స్పిన్నర్ డిస్ప్లే అవ్వాలి లేదా దీన్ని బట్టి ఉంటుందండి. ఓకే, ఆ బటన్లో స్పిన్నర్ కింద వస్తుంది, బటన్ మళ్ళీ నాకు చూపించకూడదు. ఓకే,
సో ఆ బటన్ డిజేబుల్ స్టేట్కి వెళ్ళాలి. లెట్స్ సీ హౌ ఇట్ విల్ బిహేవ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రిమూవ్ చేద్దాము. సబ్మిట్ చేయండి, ఎర్రర్ వచ్చింది. సో ఐమ్ బీన్ ఎంటరింగ్. సో ఈమెయిల్ ఎంటర్ చేసాం. నో ఇట్స్ స్పిన్నింగ్. ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ హ్యాస్ టు కంప్లీట్, బట్ అవ్వాల. ఇది అయిన తర్వాత మళ్ళీ రీడైరెక్ట్ అవ్వాలండి. ఆ స్పిన్నర్ అయిపోయిన తర్వాత ఇట్ హ్యాస్ టు రీడైరెక్ట్. ద రీజన్ బీయింగ్ నాకు రెస్పాన్స్ వచ్చిందో లేదు చూద్దాం. ఎక్సెస్ అసలు కాలేజ్ జరగలేదు నాకు. SIGN కాల్ జరగలే, బట్ ఇది ఆటోమేటిక్ సెట్ అయిపోయింది కాబట్టి దట్ ఇస్ ద ప్రాబ్లం. దీనికి ఏం చేద్దామంటే యూజర్ రిజిస్ట్రేషన్ లోకల్కి వెళ్తే ఇది వచ్చింది, ఇది ఇక్కడ ఫామ్ అయింది. ఓకే, అది హిట్ అయిందో లేదో మనకి క్లారిటీ లేదు. సో ఈ యూజర్ రిజిస్ట్రేషన్ ఇక్కడికి వచ్చింది. ఓ నేను రెడ్యూసర్ అప్డేట్ చేయడం ఇంకా ఇది రిటర్న్ అయిపోతుంది. ఓకే 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 ఇక్కడ మనకి ఇట్లా పంచాయతీ అండి, ఎందుకంటే నేను ఆ ప్రామిస్ని ఇక్కడ హ్యాండిల్ చేసేస్తాను, దెన్ అని క్యాచ్ అన్నట్టు. ఓకే, సో నేను ఏం చేస్తానంటే ఈ రెడ్యూసర్లో నేను అప్డేట్ చేయాలి ఫస్ట్ థింగ్. ఓకే, సో ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫెయిల్, రిజిస్ట్రేషన్ రిక్వెస్ట్, రిజిస్ట్రేషన్ సక్సెస్ అని పెట్టాను. ఓకే, ఈ API కాల్ ఏదైతే ఉందో అది అక్కడ తీసేద్దాము. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ యూస్ఫుల్ నౌ యాజ్ ఆఫ్ నౌ. సో నేను ఇక్కడ తీసేస్తున్నాను అండి. డోంట్ వాంట్ దిస్ నౌ. నేను ఇక్కడ ఇంకొక ప్రాపర్టీ పాస్ చేస్తాను, అదేంటో చూద్దాం. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఇక్కడ పాస్ చేసినప్పుడు ఇక్కడ నేను తీసుకురాలి, అదొక రీజన్ కూడా ఉండొచ్చు. బట్ ఎనీవే ఐ వాంట్ టు హ్యాండిల్ దిస్ ఫ్రమ్ ద సైన్అప్ కాంపోనెంట్ నుంచి, అదే రెడ్యూసర్ నుంచి హ్యాండిల్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ API రిక్వెస్ట్ యాక్సియోస్ అంతా కూడా మనం ఆ ప్రామిస్ బిహేవియర్ అంతా కూడా మనం ఎసింక్రనస్ బిహేవియర్ అంతా కూడా మనం యాక్షన్లోనే హ్యాండిల్ చేస్తాం. అంటే ఇట్స్ నాట్ రిటర్నింగ్ ఏ ప్రామిస్, రైట్? సో దెన్ క్లాస్ రిటర్న్ అవుతుంది, అంటే రిజల్ట్ రిటర్న్ అవుతుంది, అండ్ యాక్షన్ ఈజ్ డిస్పాచింగ్, రైట్? సో నేనేమంటున్నానంటే ఒకవేళ మీరు ఇది ఒక్కటే పాస్ చేశారనుకోండి, అప్పుడు ఇది ప్రామిస్ రిటర్న్ అవుతుంది, అక్కడ వెయిట్ చేసిన అర్థం ఉంటుంది, రైట్? సో ఇక్కడ మీకు ఇక్కడ దెన్ క్లాజు క్యాచ్ క్లాజు మీరు హ్యాండిల్ చేసుకుంటున్నారు కాబట్టి ఆ ప్రామిస్ రిటర్న్ అవ్వదు. అలాంటి టైంలో మీరు వెయిట్ చేసిన వేస్ట్. ఓకే, సో నేను ఆ రిజిస్ట్రేషన్ సక్సెస్ ఉంది కదా, దీంట్లో పేలోడ్ అప్లోడ్ చేస్తాం కదా, దాంట్లోనే ఒక ప్రాపర్టీ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, లెట్ us ట్రై లైక్ దిస్. అంతా బాగానే ఉంది. API కాల్ అయితే జరిగింది. మనం ఇక్కడే ఇందాక మనం ప్రీవియస్గా మనం ఏవైతే అనుకున్నామో అది అట్లా ఉంచేద్దామండి. లెట్ us ఐ బీన్ సస్పెక్టింగ్ ఇట్లా ఉంచి రెస్పాన్స్ అయితే ఇందులో రాదు, ఎందుకంటే అదే ఇట్ ఈస్ అప్డేటింగ్ టు దట్. ఓకే, ఇది ఒక డమ్మీ రెస్పాన్స్, ఒక ప్రామిస్ రెస్పాన్స్ కింద అన్నట్టు. సో ఇది రాగానే మనం రీడైరెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే హిస్టరీ ఆబ్జెక్ట్ ఒకటి వస్తుంది. ఓకే, ఒకసారి ప్రాప్స్ నుంచి రౌట్స్ నుంచి వస్తున్నాయి కదా, యూజ్ హిస్టరీ ఉందా, ఇది సైన్ అప్ కాంపోనెంట్ ఒక పని చేద్దామండి. నేను ఫస్ట్ ఇదిలా ఉంచేసి ఈజ్ API కాల్ కంప్లీటెడ్ ఏదైతే ఉందో దీంట్లోకి వెళ్ళి నేను ప్రాప్స్ నుంచి ఇది కూడా తెచ్చుకుంటున్నాను. అండ్ సమ్వేర్ ఐఎమ్ యూజింగ్ దిస్ హియర్. ఓకే, ఇది ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఎక్కడ బ్రేక్ అయ్యిందండి అనిపిస్తుంది.
బ్రేక్ అవడం వల్ల ఇక్కడ మనకి ఎర్రర్ కూడా చూపిస్తుంది. లెట్స్ సీ వాట్ ఈస్ దట్. రిఫరెన్స్ ఇస్ నాట్ డిఫైన్డ్ అంట. ఎక్కడది సైన్ అప్ కాంపోనెంట్లో 78 లైన్ ఉంది కదా, ఇది ఆల్రెడీ మనం ప్లేస్ చేసాం 3 ప్లేసెస్. మేబీ ఇట్ ఈస్ నాట్ అప్డేటెడ్ హియర్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఆ రెస్పాన్స్ రిడక్ట్ స్టేట్లో అప్డేట్ అవుతుంది, కానీ మనకు ఫ్రంట్ ఎండ్కి అవసరం అంటే ఫ్రంట్ ఎండ్ కంటే లైక్ ఇక్కడ అవసరం లేదు, మనకు ఆ రెస్పాన్స్ చూపించాల్సిన అవసరం లేదు. ఇట్ హ్యాస్ టు రీడైరెక్ట్ టు దిస్ ప్లేస్. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఆ ప్రామిస్ వస్తుందా లేదా చూడాలి. ప్రామిస్ కదా, హిస్టరీ ప్రాపర్టీ ఉంటుందా లేదా చెక్ చేయాలి. ఇందులో ఈ ప్రాప్స్లో ఎందుకనంటే ఆ హిస్టరీ ఆబ్జెక్ట్ అనేది ఎప్పుడు కూడా మన రియాక్ట్లో మన రౌట్స్ ఉంటాయి చూడండి, ఈ రౌట్స్ ద్వారా వస్తుంది మనకి. ఓకే, ఇందులో అంటే ఈ కాంపోనెంట్ సైన్ అప్ కాంపోనెంట్ పాస్ చేస్తాం కాబట్టి ఆ ప్రాప్స్ కూడా దీనికి వస్తాయి కాబట్టి ఐ వాంట్ టు సీ. లేదంటే డిఫరెంట్ మెకానిజం వాడాలి, అది చూపిస్తాను చూడండి. ఓకే, ఇక్కడికి వచ్చేద్దాము. సో జస్ట్ హ్యాండిల్ ఇట్. నాకు ప్రాప్స్ వాల్యూస్ వస్తే చాలు. డిస్పాచ్, ఫామ్ డేటా. ఓకే, ఇందులో ఎక్కడ కూడా నాకు హిస్టరీ ఆబ్జెక్ట్ లేదండి. సో నేను అంటే రౌట్స్ ద్వారా మీరు ప్రాప్స్ పాస్ చేయాలంటే ఒకటి ఇలా చేసుకోవచ్చు, లేదా యూ హ్యావ్ టు యూజ్ సమ్ కస్టమ్ కాంపోనెంట్ యూజ్ చేసి హిస్టరీ పంపించవచ్చు. అదొకటి చేయొచ్చు. మీరు కావాలంటే మీకు చూపిస్తాను హౌ టు పాస్ ద హిస్టరీ ఆబ్జెక్ట్ ఇన్ రియాక్ట్ రౌటర్ కాంపోనెంట్. వాట్ ఎవర్ కేస్. ఇన్ రౌట్స్ ఐ వాంట్. ఇక్కడ చూడండి, రెండర్ అనే ఇట్లా ఉంది కదా, ఈ విధంగా మనం హిస్టరీ ప్రాప్స్ పంపించవచ్చు అనమాట. నాట్ ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్ట్లీ కాంపోనెంట్ ఇలా రెండర్ చేస్తాం కదా, అలా కాకుండా ఇట్లా పంపించాలి. ఓకే, దేర్ ఆర్ అదర్ వే, సంథింగ్ కాల్డ్ యూజ్ హిస్టరీ. సో యూజ్ హిస్టరీ హుక్ యూజ్ చేసుకుని మనం డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకోవచ్చండి. ఇంపోర్ట్ చేసుకుని డైరెక్ట్గా యూ కెన్ యూజ్. సో నేను అది యూజ్ హిస్టరీ వాడుతున్నాను. సైన్అప్ కాంపోనెంట్కి వచ్చి సైన్అప్ కంటైనర్కి వచ్చి యూజ్ హిస్టరీ. ఓకే, యూజ్ హిస్టరీ. సో యూజ్ హిస్టరీలో ఏంటంటే నేను ఐఎమ్ గోయింగ్ టు గెట్ సంథింగ్ కాల్డ్ హిస్టరీ ఆబ్జెక్ట్. ఇట్లా లెట్ హిస్టరీ ఆబ్జెక్ట్, లెట్ అవసరం లేదు కాన్స్టెంట్. ఇక్కడ నేను ఏం చేస్తానంటే రిటర్న్ చేయాలను కదా, హిస్టరీ డాట్ పుష్ అని చెప్పి ఆ పాత్ ఇస్తే చాలు. ఆ రౌట్ పాత్ ఏంటది, SIGN సైన్ ఇన్. ఓకే, సో ఇక్కడ మీరు బ్యాక్ రండి, నాకు ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు. సో నేను ఇక్కడ ఐటమ్ రిమూవ్ చేద్దాం. లెట్ us try. ఎక్కడ దాకా వచ్చింది, నాకు ఈ హిస్టరీ ఆబ్జెక్ట్ వచ్చింది చూసారా. ఈ హిస్టరీ ఆబ్జెక్ట్లో గో బ్యాక్, ఏ పుష్ అంటే ఆ పర్టికులర్ సైన్ ఇన్ పేజ్కి వెళ్ళమని చెప్పాం మనం. ఓకే, సో బట్ ఫామ్ అనేది వ్యాలిడ్ ఫామ్ అయి ఉంటుంది. ఇక్కడ రిటర్న్ అయిపోతూ ఉంటుంది, దీని తర్వాత ఈ కిందకి రాదు. రైట్, చూసారా. ఓకే, నా let us enter the fields. First name something like అన్నెసెసరీగా ఇక్కడ కిందకి వచ్చింది హ్యాండిల్ సబ్మిట్కి. ఓ ఇట్స్ అ డెఫినేషన్, రైట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టేక్ దిస్ అవుట్. తీసేయండి, ఇది తీసేయండి. ఓకే, కిరణ్ ఎంటర్ చేసాము లాస్ట్ టైం. ఓకే, పాస్వర్డ్ వచ్చేసరికి సమ్ గూగుల్ అని ఇస్తాను, లేకపోతే సంథింగ్ లైక్ గూగుల్. I don't know what is the maximum. Okay, so I can give the password as password
P capital and PASS password at 789 అని అది ఇచ్చాం. ఓకే, అండ్ ఈమెయిల్. సో ఈమెయిల్ కూడా నేను ఐ హ్యావ్ గివెన్ సంథింగ్ ఫుల్ స్టాక్ డెవలపర్ 2 అని ఇచ్చానండి. సో ఇక్కడ మనం నెట్వర్క్ ట్యాబ్కి వెళ్ళి ఆ రిక్వెస్ట్ వెళ్తుందో చూడాలి. ఆల్రెడీ మన సర్వర్ అప్ అండ్ రన్నింగ్. యా, సో మనకి నెట్వర్క్ రిక్వెస్ట్ వెళ్ళలేదు, కాకపోతే ఇవన్నీ చెక్ అయినాయి. యా, సో ద రీజన్ బీయింగ్ ఈజ్ కెనాట్ రీడ్ ద ప్రాపర్టీ అని చెప్తుంది. ఫామ్ డేటాలో యూజర్ నేమ్ అనేది లేదండి. అసలు యూజర్ నేమ్ మనం ఎందుకు ఇస్తాం ఇక్కడ? ఓకే, మనం యూజర్ నేమ్ కూడా ఒక ఫీల్డ్ ఉండాలండి, ఏ యూజర్ నేమ్ అనేది చూస్ చేసుకుంటున్నాడు అనేది, రైట్? సో దాన్ని కూడా యాడ్ చేద్దాం. సో వై కాంట్ వీ యాడ్ వన్ మోర్, ఎందుకంటే అది మనం బ్యాక్ అండ్ ఏపీఐ ఫెయిల్ అవుతుంది మళ్ళీ. ఫామ్ గ్రూప్లో ఓకే, ఈ కాలం మొత్తం తీసుకున్నాము. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చిన తర్వాత సో నేనేం చేస్తానంటే బూట్ స్ట్రాప్ కదా, ఐ నీడ్ టు పుట్ సమ్ కాలమ్ యాజ్ వెల్. దీని పేరు వచ్చేసరికి బేసిక్ యూజర్ నేమ్, ఎంటర్ యూజర్ నేమ్ అంటే చేయమని అడుగుతున్నాం. అండ్ యూజర్ నేమ్ అది టెక్స్టే కాబట్టి ఇక్కడ మనకి యూజర్ నేమ్ ఉండాలి. యూజర్ నేమ్ అంతా ఓకే. ఇక్కడ యూజర్ నేమ్ రావాలి పాస్వర్డ్తో పాటు. దిస్ ఇస్ గుడ్. సో సైన్ ఇన్ కంటైనర్కి వెళ్ళి ఇక్కడ యూజర్ నేమ్ అప్డేట్ చేసాం కానీ ఇక్కడ యూజర్ నేమ్ పెట్టలేదా? ఓకే, దిస్ కుడ్ బి ద యూజర్ నేమ్. అది ఎంటీ ఉండకూడదు. యూజర్ నేమ్ కెనాట్ బి ఎంటీ అండ్ ఇట్స్ అన్ ఆబ్జెక్ట్ అండ్ దే ఆర్ గెటింగ్ దిస్. ఒకసారి చూద్దామండి. ఆల్రైట్, రిఫ్రెష్. ఫస్ట్ టైం లేబుల్ ఏదో మారలేదు. అది సైన్ కంటైనర్ సైన్ కాంపోనెంట్కి వెళ్ళి ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ యూజర్ నేమ్ అని ఇచ్చా. వచ్చిందా? యూజర్ నేమ్ వచ్చింది. బట్ లెట్స్ సీ హౌ ఇట్ ఈస్. లాస్ట్ టైం యూజర్ నేమ్. ఆల్రైట్, దిస్ ఈస్ గుడ్. ఓకే, సో ఓపెన్ చేయండి. ఐ ఫ్రేమ్ వచ్చింది. ద నేమ్ ఈజ్ సంథింగ్ కిరణ్ కే. పాస్వర్డ్ పాస్ capital PASS at 789. ఓకే, సో ఇక్కడ నేను స్టెప్ బై స్టెప్ వెళ్దామండి. అది ఫామ్ వ్యాలిడేట్ అవుతుందా ఏంటి అనేది. సో లెట్స్ సీ. సబ్మిట్. నెట్వర్క్ సబ్మిట్ అంటే ఇంకా రెస్పాన్స్ సబ్మిట్ అవ్వలేదు. ఐ థింక్ ద ఫామ్ స్టాటస్ ఇస్ ట్రూ. ఇది ఫాల్స్ అవుతుంది కాబట్టి రిటర్న్ అయిపోతుంది. దిస్ ఈస్ గుడ్. బట్ అగైన్ యూజర్ నేమ్ అనేది ఫెయిల్ అయింది. ఎందుకని? ఫామ్ డేటాలో లేదా? ఎందుకు లేదు? ఇది సైన్ ఇన్ కంటైనర్లో యూజర్ నేమ్ లేదని చెప్తుంది. పాస్ట్ రైట్, ఈమెయిల్ యూజర్ ఓకే, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ యూజర్ నేమ్. ఆల్ రైట్, మై మిస్టేక్ మనకి. So again, Kiran K password at 789 enter the email. అన్నీ క్లియర్ చేసాము. లెట్స్ సీ. సబ్మిట్ చేసాము. దట్ ఈస్ గుడ్. ఏపీఐ కాల్ వెళ్ళాలి. ఏపీఐ కాల్ వెళ్ళింది, బట్ 404 వచ్చింది. ద రీజన్ బీయింగ్ ఈజ్ అదేం చెప్తుంది? పేలోడ్ ఇవన్నీ ఇచ్చాము. వాట్స్ ద రెస్పాన్స్?
404 నాట్ ఫౌండ్ అంట. అంటే ఏపీఐ కాల్ మనం ఏదైతే చేస్తున్నామో అది రాంగ్ అని చెప్పేసి ఇక్కడ చూసారా అన్డిఫైన్డ్ వచ్చిందండి. సో వీ నీడ్ టు ఫిగర్ ఇట్ అవుట్ వాట్ ఈస్ దట్ అన్డిఫైన్డ్, ఎక్కడి నుంచి అన్డిఫైన్డ్ వచ్చింది చూద్దాం. సో నేను ఇది తీస్తే నాకు సైన్ ఇన్ పేజ్కి వెళ్ళిపోయింది చూసారా, రీడైరెక్ట్ అయిపోయింది అనమాట. ఓకే, దట్ ఈస్ గుడ్ యాక్చువల్లీ, దట్ ఈస్ గుడ్ వాట్ వీ ఎక్స్పెక్టెడ్. ఇప్పుడు నాకు ఇందాక ఎక్కడ చూసాం అది, ఐ థింక్ యాక్సియస్లో చూసాం. ఈ యూఆర్ఎల్ ఏదైతే ఉందో అది క్రియేట్ అవ్వట్లా, process.env. ఓకే, బట్ లోకల్ హోస్ట్ ఎలాగైంది 3000, ఇట్స్ 4000 రైట్, లేనప్పుడు ఎంబెడ్ export API URL equal to http://localhost:4000. ఓకే, ఒకసారి చూద్దాం. సారీ. ఓకే, సైన్ అప్ పేజ్కి వెళ్దాం. Let's come here. Most things. Kiran K, password PASS@789. Okay, so let us try one more time. Good. నెట్వర్క్ ఏముంటుంది, మళ్ళీ 404 వస్తుంది. ద రీజన్ బీయింగ్ ఇస్ ఇది లోకల్ హోస్ట్ 3000 తీసుకుంటుంది రిక్వెస్ట్, ఏపీఐ రిక్వెస్ట్ చేయడానికి కూడా, అంటే యాక్సెస్ చార్జ్ రిక్వెస్ట్ చేయడానికి కూడా. సో ఇది ఈ వాల్యూ తీసుకోవట్లేదంటే నేను ప్రజెంట్ హార్డ్ కోడ్ చేసేద్దాం అనుకుంటున్నాను. సో సంథింగ్ లైక్ దిస్. ఓకే, దీన్ని హార్డ్ కోడ్ ఎలా చేస్తానంటే ఈ బేస్ తీసుకున్నాం, http://localhost:4000. సైన్ అప్ బై డిఫాల్ట్ సైన్ అప్ పేజ్కి వచ్చింది. గుడ్. Kiran-K password @789. ఓకే, ఆల్ రైట్. సో నెట్వర్క్ 422 వచ్చిందండి. నేను అన్ప్రాసెసబుల్ ఎంటిటీ అంటుంది. ఎందుకని, అంత బాగా ఇచ్చాం కదా, రెస్పాన్స్ ఏమిస్తుంది? I didn't get any response. So ఈ రెస్పాన్స్ రిక్వెస్ట్ రెస్పాన్స్లో డేటా వ్యాలిడేషన్ ఫెయిల్డ్ అంటుంది. ద రీజన్ బీయింగ్ వ్యాలిడేషన్ ఎర్రర్స్లో చూస్తే ఓకే, అంటే మినిమం 5 letters ఉండాలి అనుకుంటా. సో ఓకే, దట్ ఈస్ గుడ్. బ్యాక్ సో రీడైరెక్ట్ అయిపోయింది ఇది. బట్ ఎర్రర్ వస్తే యాక్చువల్గా ఎర్రర్ చూపించాలి, అది అన్ఫార్చునేట్లీ ఇట్స్ నాట్ షోయింగ్. సో మనం సైన్ ఇన్ పేజ్కి వెళ్ళిపోదాం. Kiran K password @789.